అప్పుడప్పుడు మనసు ఏదైనా పరధ్యానంలో ఉందనుకోండి, మనసు ఏదైనా పరధ్యానంలో ఉంటే ఇట్లాంటి డ్రీమర్స్ ని చూస్తూ ఉండాలి. ఎంత కష్టపడుతూ ఉంటారో ముద్దొస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. ఒక డైమండ్ అయిపోయాం కదా అని మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది. కొంచెం మంచిగా ఇన్కమ్ వస్తుంది కదా అని రిలాక్స్ అవుతూ ఉంటది. ఉమ్. కానీ ఒక వ్యక్తికి ఎప్పుడైనా సరే అల్టిమేట్ ఏంటి అని అంటే తన తృప్తి రాను రాను మీరు కూడా తెలుసుకుంటారు. అది సంపాదించడంలో లేదు, సంపాదనలో లేదు, దాని గురించి ప్రయత్నించడంలోనే ఉంది, నేర్చుకోవడంలోనే ఉంది. మీకు ఫుల్ గా అమౌంట్ వచ్చి అన్ని కోట్లు వచ్చేసినా మీరు ఒక్కరు చాలా బోర్ కొట్టేస్తుంది కూర్చుంటే. ఏదో ఒకటి నేర్చుకోవడంలోనే తృప్తి ఉంది అని తెలుసుకుంటారు. ఓకే. అది మనకి చాలా సంతృప్తినిస్తుంది ఎప్పుడైనా సరే. అందుకనే మనం నిత్యము ఈ నేర్చుకోవడంలోనే ఉంటూ ఉండాలి, ఇన్స్పైర్ అవుతూనే ఉండాలి. ఇన్స్పైర్ అయ్యే వ్యక్తి ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. మనం పొందవలసింది పొందుతూ ఉంటాము. లేకపోతే ఏమవుతుందంటే మనం చేసే ప్రయత్నాల్లో ఎంత ఇన్స్పైర్ అయినా ఎంత మోటివేషన్ ఇచ్చినా ఈ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేయకపోతే సక్సెస్ ఫెయిల్యూర్ తోటి పోలుస్తూ ఉంటాం కదా వెంకటలక్ష్మి గారు. మనం సక్సెస్ ఫెయిల్యూర్ తోటి పోలుస్తూ ఉంటాం. మొదటిది ఏం చెప్పాను? మనం నిత్యము మన దారిలో మనం ఉండాలంటే నిత్యం మనం మోటివేషన్ పొందుతూ ఉండాలి అండ్ ఇన్స్పైర్ అవుతూ ఉండాలి. రెండవది, మన యొక్క సక్సెస్, మన యొక్క ఫెయిల్యూరు మన రిజల్ట్ లో చూసుకోకూడదు, మన ప్రయత్నంలోనే చూసుకోవాలి, ఫలితంలో కాదు అనేది రెండవ పాయింట్. అల్టిమేట్ గా మీరు ఎంత సంపాదించినా సరే, ఎంత హైయెస్ట్ శిఖరానికి ఎక్కినా సరే, మళ్ళీ నేర్చుకోవడంలోనే తృప్తి ఉంటుంది, పని చేయడంలోనే తృప్తి ఉంటుంది. రిటైర్ అయినా సరే వాళ్ళకి వర్క్ చేయడంలోనే తృప్తి ఉంటుంది. అసలైన ఆనందం ఎక్కడ ఉంది? ప్రయత్నంలోనే ఉంది, ఫలితంలో కాదు. సక్సెస్ ఫెయిల్యూర్ మనం ఏం చూస్తూ ఉంటాం అంటే అనుకూలంగా జరిగినప్పుడు లేదా ర్యాంకులు వచ్చినప్పుడు అప్పుడు మనం సక్సెస్ అయినట్టు అని అనుకుంటూ ఉంటాం. కాదు, ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. అది అల్టిమేట్ సూత్ర. ఉమ్. జీవితంలో చివరి క్షణంలో కూడా మనకి చాలా సంతృప్తినిచ్చేది నేర్చుకోవడమే. వినడం ద్వారా నేర్చుకుంటాం, చదవడం ద్వారా నేర్చుకుంటాం, రాసుకుంటూ ఉండడం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం, మరియు ఇంకొకరికి చెప్తూ ఉంటూ కూడా నేర్చుకుంటాం. ఉమ్. ఇది ఈ నాలుగు మనం నిత్యము చేస్తూ ఆ ప్రయత్నాలు పని చేస్తూ మనం చాలా సంతృప్తిని పొందుతాం. ఇదే ఒక సక్సెస్ సీక్రెట్, సక్సెస్ మంత్ర. నిత్యం మన చుట్టూ ఉన్నటువంటి డ్రీమర్స్ ని చూస్తూ ఉండాలి. మనం నిత్యం ఏదో ఒకటి చేస్తూ కర్మయోగిలాగా ఉండాలి. అది మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక వివాహకు వస్తే దేనికైనా సరే క్రమశిక్షణే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు పాటించిన క్రమశిక్షణనే అంటాం దాన్ని. ఓకే. క్రమశిక్షణ అంటే మనం ఉపయోగపడేటువంటి లైఫ్ స్టైల్ కి, మనం అందరం ఒక లైఫ్ స్టైల్ కోరుకుంటాం. నా లైఫ్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది, డబ్బుతోటి, ఫిట్నెస్ తోటి, మంచి పేరుతోటి, నలుగురికి సేవ చేస్తూ, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ ని మనకి మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మన శరీరాన్ని మనసును తీర్చిదిద్దడమే క్రమశిక్షణ. శరీరాన్ని మనసును తీర్చిదిద్దడమే క్రమశిక్షణ. చూడండి, శరీరము మనసు సపోర్ట్ లేకపోతే మనం అసలుకి ముందుకు వెళ్ళలేము. లక్ష్యం అట్లా ఉంటుంది. బుద్ధికి లక్ష్యం ఉంటుంది అంతే. ఈ బుద్ధికి ఈ శరీరం మనసు సపోర్ట్ చేయవు. అది నిత్యం ఏదో ఒకటి ఆలోచించుకుంటూ బలహీనంగా ఉంటుంది. అందుకే నేను
బలం ప్రాక్టీస్ అవ్వాలని 5 గంటలకు పెడతాను. బలం ప్రాక్టీస్ కావాల్సిందే ఎక్కడో ఒక దగ్గర. అందుకనే నేను మార్నింగ్ 5 o'clockకి. ఎంతో కొంత నిద్రను జయించడం అంటే మామూలు మాటలు కాదు. నిద్రను జయించడం అంటే అది మన లక్ష్యం గుర్తు పెట్టుకొని నిద్రను జయించడం అంటే అది చాలా హైయెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు మన లీడర్స్, మన వాళ్ళే మన లీడర్స్, మన హీరోస్ వాళ్ళు. ఉమ్. ఒక ఇండస్ట్రీ వారిని ముందుకు తీసుకెళ్ళడం అంటే మామూలు మాటలు కాదు. వాళ్ళకి అసలు ఎంతో నచ్చి, ఎందుకంటే నాకు తెలుసు కదా, ఎంతో నచ్చితే గాని ఉపాధి అనేది తర్వాత సంగతి. ముందు వాళ్ళకి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చాలి. ఈ ఆరోగ్యాన్ని నలుగురికి ఇవ్వడం అనేటువంటి కాన్సెప్ట్, ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్, తన్ని తను నిరూపించుకోవాలనే కాన్సెప్ట్, ఈ అన్ని లోపల ఉంటేనే, అటువంటి సరుకు ఉంటేనే, అటువంటి భావజాలం ఉంటేనే, అటువంటి ఫిలాసఫీ ఉంటేనే వాళ్ళు వీవాని ముందుకు తీసుకెళ్ళగలరు. దానికోసం ఒక నిద్ర లేవగలుగుతారు. కేవలం ఉపాధి మార్గం ఒకటే కాదు. సో ఆ పాజిటివ్ లక్షణాలు ఏంటివి అనేది, వాళ్ళు ఏ విధంగా ప్రతి రోజును గడుపుతున్నారు, వాళ్ళ మెంటాలిటీ గుణం ఏంటి అనేది. ఆ గుణమే ధనం. మన శక్తి, మనోశక్తి ఏ రూపంలో ఉంటదంటే గుణం రూపంలో ఉంటది. ఆ గుణానికి సంబంధించి మంచి గుణాలు ఏంటియో రోజు తెలుసుకుంటూ ఉండాలి, పుస్తకాలు చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. చక్కటి గుణం ఏంటిది అనేది, అదే మనకు ప్రశాంతతనిస్తుంది. మంచి గుణం ఉన్న వాళ్ళు చక్కగా ప్రశాంతంగా ఉంటారు. ఇది ఓకే. సో ఈ క్రమశిక్షణ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క మాట మళ్ళీ ఒకసారి చెప్పనివ్వండి. ఇది చూడండి, ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్, రైట్? బాడీ, మైండ్, ఇంటలెక్ట్. ఏది చాలా పొడవుగా ఉంది? బుద్ధి చాలా పొడవుగా ఉంది, రైట్? అంతేనా? ఈ బుద్ధి ఎంత వికసిస్తూ ఉంటే మైండ్ అంత బాగుంటది. ఈ శరీరాన్ని ఆడించే మైండ్ చాలా వర్తిగా ఉండాలి, ఆలోచనలు చాలా బలంగా ఉండాలి. ఇక్కడ జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటే ఆలోచనల్లో బలం అంత పెరుగుతూ ఉంటుంది. శరీరం అంతా ఉత్సాహంగా, యవనంగా ఉంటుంది ఎప్పుడు. ఇది. సో ఈ జ్ఞానం అనేది, ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, ప్రతిరోజు తీసుకుంటున్నాం. ఎందుకు అనంటే ఈ యొక్క మనసు, శరీరం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, బలంగా ఉండడానికి. ఒక 2 మాటలు మనం ఇక వెళ్దాం. శాంతి మేడంని పరిచయం చేసుకొని, తన గురించి మనం ఫస్ట్ లీడర్, బ్రాండ్ న్యూ స్టార్ 1000 శాంతి గారిని మనం ఒకసారి, తన గురించి అందరికీ తెలుసు. ఇంకా జూమ్ లో ఉన్న మిత్రులకి, వాళ్ళకి వండర్ఫుల్, వాళ్ళందరికీ తెలుసు. ఆ మేడం కూడా ఇన్స్పిరేషన్. సరే, నా మాటల్లో కాకుండా వాళ్ళ లీడర్స్ మాటల్లో విందాము. ఓకే. చలో మనం అందరం ఒకసారి గ్రూప్ గా అందరికి హార్ట్ ఇద్దాం. ప్రతి ఒక్కరికి, వచ్చిన వాళ్ళందరికీ. అంటే గుడ్ మార్నింగ్ చెప్పినట్టు, ఒకరికొకరం గుడ్ మార్నింగ్ చెప్పుకున్నట్టు. మిమ్మల్ని, మీకు తెలిసిన వాళ్ళు ఎట్లాగో చూస్తూ ఉంటారు, మీ వీడియో కాల్లో మీ వైపు చూస్తూ ఉంటారు. మీరు హార్ట్ ఇచ్చి వాళ్ళకి విషెస్ తెలిపినట్టు అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయం. ఓకే. డే ఫ్రెండ్స్, మన యొక్క శక్తితోటే మన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటాం. అది స్వర్గమా నరకమా అనేది మనం పెంచుకునే శక్తిని బట్టి ఉంటుంది, మనో శక్తిని బట్టి. ఓకే, రైట్. ఫస్ట్ మా శెట్టి. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. సో మనం ఈరోజు సెషన్కి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం, ఇలాంటి బ్యూటిఫుల్ క్రియేటివ్ సెషన్స్కి. సార్ ఇక్కడ మేడం యొక్క సీనియర్ ఫస్ట్ శంకర సార్తో స్టార్ట్ చేద్దామా సార్? ఫెడరల్ ఎగ్జిక్యూటివ్ అశోక్ కుమార్ ఉన్నారు. ఎస్ సార్. ప్లీజ్ వెల్కమ్ అశోక్. ఎస్ సార్. Good morning, sir. Good morning, all devotees. Good morning, all leaders. Wonderful, sir. Thank you very much. ఏదైనా కంపెనీ కానివ్వండి, ఏదైనా
స్టూడెంట్స్ కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి, ఎనీ టవర్ నిలబడాలంటే పునాది అంత గట్టిగా ఉండాలి సార్. ఫౌండేషన్ అంత ఇంపార్టెంట్. ఫౌండేషన్ ఇంపార్టెంట్, అట్లనే మన దాంట్లో కూడా యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ఉంటేనే సక్సెస్ అవ్వగలుగుతాం. అలాంటి వండర్ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఇక్కడ దాకా అంటే స్టార్ట్ 1000 జర్నీ దాకా నేను మేడంని ఆ, మన శంకర్ సారు నన్ను పరిచయం చేసినప్పుడు జస్ట్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ తన యాటిట్యూడ్ అనేది స్టార్ నుంచి నవ్ డేస్ దాకా నేను ప్రతి రోజు చూస్తున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్ లానే ఉంటున్నాను మాతోటి. ఆ, తనతో పాటు ప్రతి మాట, వాయిస్ కూడా ఎప్పుడు పాజిటివ్ సార్. ఎప్పుడు నెగిటివ్ లేదు. వన్ సైడ్ వెళ్తుంది, ఇంకో సైడ్ లేదు సార్ నాకు అని ఎప్పుడు అనలేదు. అంతే ప్రయత్నం ప్రతిరోజు ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కానివ్వండి, శ్రద్ధగా రాసుకోవడం కానీ, ఏదైనా ప్రోగ్రామ్ లో మీరు చెప్పాలి మేడం అన్నా కూడా ఎమ్మంటే ఓకే సార్ అని నేర్చుకోవడం విధంలో ఎలా ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళాలని ప్రతిదీ అందులో పాజిటివ్ లో మేడం లో ఉన్నారు. ఫస్ట్ నుంచి చూస్తున్నాను నేను. స్టార్ అయినప్పుడు హైదరాబాద్ వచ్చారు, స్టార్ 250లో హైదరాబాద్ వచ్చారు, 500 కి హైదరాబాద్ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 1000 గా రూట్ క్యాంప్ హైదరాబాద్ వస్తున్నారు. ప్రతి ప్రోగ్రామ్ మిస్ అవ్వలేదు, ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. తనతో పాటు తన టీమ్ ను కూడా అలానే సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నారు సార్. శాంతి మేడం, కంగ్రాచులేషన్ మేడం. వండర్ఫుల్ సార్. మా టీమ్ లో మేడం సక్సెస్ఫుల్ అవ్వడం. డియర్ ఫ్రెండ్స్, స్టార్ 1000 అవ్వాలని అనుకుంటున్నటువంటి చాలా మంది కూడా ఈ డ్రీమ్ ఎంతో మంది ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళడానికి ఆ మొదట చాలా ఉత్సాహంగా ప్రయాణం స్టార్ట్ చేస్తారు, స్టార్ 250 వరకు. ఆ తర్వాత నుంచి మన దాంట్లో ప్రతి ర్యాంక్ కూడా స్కిల్ తో కూడి ఉంటుంది. కొన్ని ఏమో హార్డ్ స్కిల్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, ఇంకోటి పెద్దరికం కూడా ఉంటుంది, పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఆ, ఇది లైవ్, అదేంటిది, బిగ్ బాస్, బిగ్ బాస్ ఏనా కదా. ఉమ్, ఒకటి ఉండే విధానం ఉంటుంది కదా, అది. సో అట్లాంటిది ఉండే విధానాన్ని బట్టి ముందుకెళ్తుంది, అందుకే ఎక్కువ తెలుసుకుంటూ ఉండాలి. ఉమ్. మళ్ళీ వర్క్ ఏంటి, ఏ రూపంలో ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర స్కిల్ అనేది ఉంటుంది, ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది, పలానా ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకలా ఉంటుంది, ఇంకో దగ్గర బ్యాంక్ వర్క్ అయితే ఒకలా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పటికీ అవన్నీ ఒక్కొక్క తీరు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది, ఇది ఏ రంగము, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెల్నెస్ రంగము. దీనికి సంబంధించి వర్క్ ఏముంటుంది, ఇది ఎప్పటికప్పుడు తను తెలుసుకొని ఉం, తన ఇంటి పనులు చూసుకుంటూనే ముందుకు వెళ్తుంది. అది తనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్. ఎల్లప్పుడూ కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండి ఫిజికల్ ట్రైనింగ్స్ కానీ తను రావడం, ప్లస్ ఆ నేను చెప్పగలుగుతానో లేదో అనకుండా వెంటనే ఆ సెషన్స్ ని డీల్ చేయడం అనేది, ఉం, సమయాన్ని మరి ఏ విధంగా ఇంట్లో వర్క్ చూసుకుంటూ, ఇంటి దగ్గర ఆశ్రమం చూసుకుంటూ, మరి ఏ విధంగా ఆ ఇక్కడ సమయాన్ని డిజైన్ చేసుకుంటుంది అనేది తన మాటల్లో విందాము. అండ్ తను రావడానికి గల కారణం కూడా, ఇక్కడ ఎవరి ద్వారా ఎవరు వస్తారో చెప్పలేము. ఉమ్. మనకు వారి మావయ్య గారు ఉన్నారు, వారి అప్లైనరు, నువ్వే కదా, ఇంకా అప్లైనర్ అండ్ మావయ్య గారు రిలేటివ్ అయినటువంటి శంకర్ గారు. శాంతి గురించి, శాంతి మేడం గురించి, అంటే మీరు శాంతి అంటారు, గురించి ఒక 2 మాటలు. నమస్కారం హరిప్రసాద్ గారు. తను అండ్ ఆస్ట్రేలియా నుంచి లాగిన్ అయ్యారు. ఆస్ట్రేలియా మన సెషన్ వెళ్ళక చెప్పండి. ముందే మన ఇండస్ వివా అంటే చాలా చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. సార్ ఒక 2 మాటలు మేడం గారి గురించి. హరిప్రసాద్ గారు నమస్కారం. అండ్ మా మెంటర్ సీనియర్ అండ్ అదర్ కొలీగ్స్ ఎవరైతే ప్రజెంట్ అయ్యారో అందరికీ కూడా నమస్కారం అండ్ శుభోదయం. ఇక్కడ 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి మన మెంటర్ హరిప్రసాద్ గురించి, 2 మా మేనగోళ్ళు తమ్ముడు భార్య శాంతి గురించి. సార్ ఇందాల ఒక మాట చెప్పారు, నిద్రను జయించడం అని, క్రమశిక్షణ అని. నిద్రను జయించడం అంటే మన ఈవెన్ భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడు అడరు గుడాకేశ అంటాడు ఫస్ట్ సంబోధిస్తున్నా, అంటే నిద్రను జయించిన వాడా అని. సో ఆ పంచపాండవులను అర్జునుడిని ఎంచుకున్నాడు కృష్ణుడు. ఎందుకు మిగతా ఎంచుకోవచ్చు కదా. ధర్మరాజు ఎంతగానో గొప్పవాడు. స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు ఒక్కడే ఇందులోకానికి వెళ్తాడు. అంటే ఇంకా అర్జునుడు కూడా వెళ్ళలేకపోతాడు, ఆయన కూడా దారిలో చనిపోతాడు. కానీ కృష్ణుడు అర్జునుడిని ఎంచుకున్నాడు. ఎందుకంటే నిద్రను జయించిన అంటే ఇంద్రియాలను జయించినవాడు, అంటే ఏదైనా సాధించగలడు, సాధించగలిగిన వ్యక్తి అండ్ ఉత్సాహం ఉన్నవాడు,
రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఎందుకంటే ఇప్పుడు శాంతి మేడం ఉంది, మా మేనగోళ్ళే, నేను శాంతి అంటాను అనుకోండి. మాకున్న దీంతో శాంతి ఏంటంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. తనకి వచ్చిన రాజున పాయింట్ కాదు. అసలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏదైనా వాళ్ళు విని నేర్చుకుంటారు. టైం పడుతుంది, బట్ దే విల్ సక్సెస్ ఇన్ ది వాట్ ఎవర్ దే వాట్. అలాగా కృష్ణుడిని అర్జున్ ఎంచుకోవడం కారణం ఎలాగంటే తను రెడీ ఉన్నాడు కాబట్టి. అలాగే మా శాంతి కూడా అదే విషయంలో రెడీగా ఉంటుంది కాబట్టి అందుకని సక్సెస్ అవడానికి ఇది ఒక కారణం. తర్వాత నిద్రను జయించడం అంటే ఏదో సహజం, ఏదో నిద్ర పడుకున్న వాళ్ళు లేవడం అని కాదు అక్కడ. ఏ ఇష్యూలైనా నన్ను ఎనీ ఇష్యూ కానీ ఎనీథింగ్ కానీ వాంట్ అచీవ్ అంటే మట్టుకు అది మనకు తెలియకపోయినా కూడా ఆ విషయం ఎప్పుడైతే మన స్ఫురణకు వచ్చిందో అంటే ఎవరు రకంగా ఇప్పుడు సాయి సార్ చెప్పొచ్చు, అశోక్ సార్ చెప్పొచ్చు, సురేష్ సార్ చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఒకసారి మనం తట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తే అలా సాధిస్తాం అనేటటువంటి ఒక మెలకువ రావడం, నిద్ర నుంచి మెలకువ రావడం అంటే. ఆ నిద్ర అనేది ఒక ఏదో డైలీ స్లీపింగ్ కోసం కాదు, ఇన్ ఎనీ ఆస్పెక్ట్ మెలకువగా రావడం, జాగృతతో వ్యవహరించడం అనేది నిద్ర మేలుకోవడం అంటే. ఆ విషయంలో శాంతికి అసలు ఇండస్ట్రీ అంటే కూడా తెలియదు. తనకేదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, షుగర్ ఏదో వచ్చింది, పాపం ఇంట్లో ఆశ్రమంలో చాలా కష్టపడుతుంది, పిల్లలు భర్తని చూసుకుంటున్న టైంలోనే హెల్త్ రాగానే అయ్యే నేను ఈ టైంలో నాకు షుగర్ వస్తే ఇక పిల్లల పరిస్థితి ఏంటి, మా ఆయన పరిస్థితి ఏంటి, నేను ఏదో ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కానీ ఈ రకంలో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకున్న టైంలోనే ఈ ఏదైతే ఈ అనారోగ్యం వచ్చిందో ఆ అనారోగ్యాన్ని కూడా తను పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది అక్కడ. ఫస్ట్ కాఫీ వాడింది మన సార్ చెప్పినట్టు మన ఇండస్ట్రీ ఇచ్చినట్టు వండర్ఫుల్ ప్రోడక్ట్, నేచురల్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రోడక్ట్ ని అది మెడిసిన్ గా కాకుండా అర్థం చేసిన ముందు 2 నెలలు వాడిన తర్వాత అప్పుడు తనకి ఈ బాడీ, మైండ్, ఇంటలెక్ట్ అని చెప్పారు, ఈ 3 కూడా కనెక్ట్ అయినాయి. శరీరం అంత మాత్రాన అది ఎవరైనా ఈ పని చేయలేరు ఇంటలెక్చువల్ లేకపోతే. ఇంటలెక్చువల్ ఉన్నా కూడా మైండ్ దానికి కనెక్ట్ అవ్వకపోతే అది చేయలేదు. సో ఇది అనారోగ్యం అనేటువంటి ఒక బాడీలో ఉన్న ఇబ్బందిని తను తన మైండ్ ద్వారా ఈ ఐ కాఫీని వాడి సెట్ చేసుకుని తన ఉన్న ఇంటలెక్చువాలిటీని ఉపయోగించుకుంటూ మళ్ళీ క్రమశిక్షణ అనేది ఇగో ఇప్పుడు జూమ్ మీటింగ్ 5 o'clock రెగ్యులర్ అటెండ్ ఉంటూ ఒక క్రమశిక్షణలోకి ఉండగలిగింది కాబట్టి ఈ రోజు తను సక్సెస్ చేయగలిగింది. దానికి బలమైన కారణం 5 o'clock ఆరో పవర్, అట్ ది సేమ్ టైం ద గ్రేట్ సపోర్ట్ బై అశోక్ అండ్ సురేష్. అండ్ మరి అశోక్ సురేష్ అంటే వాళ్ళ టీం ఉంటుంది, బట్ హరిప్రసాద్ గారు మరి మొత్తం ఎంత నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉన్న వాళ్ళందరికి కూడా 5 o'clock అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి అందరు కూడా క్రమశిక్షణలో తీసుకెళ్తూ వాళ్ళకి రకమైన యాటిట్యూడ్ ని డెవలప్ చేసినవి కాకుండా కొత్తగా కూడా పుట్టేటట్టు చేయగలిగారు. సో వీటన్నిటిలోనే కూడా శాంతి కరెక్ట్ గా ఫాలో అయింది కాబట్టి తను ఇలా 1000 అయ్యగలిగింది. కాకుండా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది తనకు పూర్తి కొత్త. ఇటు మెడికల్ గా నేర్చుకోవడం అన్నా, తర్వాత ఒక ఇంగ్లీష్ వెర్షన్ లో తెలుసుకోవడం అన్నా, ఒక సబ్జెక్ట్ ని ఒక టాపిక్ చెప్పాలంటే బిగినింగ్ కి ఎండింగ్ ఉంటుంది, తనకి ఏమీ తెలియదు. అటువంటిది వింటూ 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 తినగ తినగ ఏమి తీయకుండా అన్నట్టు, తినగ తినగ వేప తీయగ అయినట్టు అలా తను విని 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 ముందు సబ్జెక్టు సార్ ఒకసారి అమ్మ నువ్వు ఇవాళ మాట్లాడాలి అయిపోతుంది అంటే కంగారు పడింది. కానీ ఏవో 4-5 ముక్కలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన కనెక్టివిటీ లేకుండా చెప్పగలిగింది నోట్లో. తర్వాత లేదు బిగినింగ్ ఇది, ఇది మధ్యలో ఇలా ఉండాలి, ఎండింగ్ ఇలా ఉండాలని ఈ వినడం వల్ల నేర్చుకుంది. సో వినడం వలన తెల్లవారు 5 గంట లేవడం వలన రెగ్యులర్ కన్స్ట్రక్షన్ గా పాడించడం వల్ల ఇవన్నీ నేర్చుకుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా గురువు గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒక ఒక డ్రామా ఒక స్టేజ్ మీద చేయబోతారు, చాలా మంది 10 మంది టీం ఉన్నారు, ఒక్కరికి ఒక్క రోల్ ఇచ్చారు. సో ఆ రోల్ అంటే తను మామూలుగా ఒక హ్యూమన్ బీయింగ్ అనుకోండి, అరే నువ్వు ఈ రోల్ చేయాలన్నా వెంటనే వాడు గ్రీన్ రూమ్కి వెళ్తారు. ఫస్ట్ గ్రీన్ రూమ్ అంటే అక్కడికి వెళ్ళి తన మేకప్ వేసుకోవడం, ఆ రోల్ సంబంధించిన డ్రెస్ అటైర్ డ్రెస్ వేసుకోవడం, కలర్స్ ఫేస్ వేసుకోవడం, దానికి సంబంధించిన అన్ని పట్టిని ఒకసారి రిహార్స్ చేసుకుని స్టేజ్ ఎక్కుతారు. స్టేజ్ ఎక్కిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు రామకృష్ణ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనుకున్నా, స్టేజ్ ఎక్కిన తర్వాత అతని పేరేమో ఏదో అర్జున్ అనుకోండి. సో అర్జున్ అనగానే అర్జున్ గెటప్ అంటే యుద్ధ భూమిలో వెళ్ళడం, అది గెటప్ అనమాట. సో విల్లు పట్టుకున్నాడు, కవచం వేసుకున్నాడు, తలకి కిరీటిని పెట్టుకున్నాడు, అన్ని భుజగిద్దులు అంటే ప్రొడక్షన్ అన్ని చేసుకొచ్చాడు. ఒకసారి స్టేజ్ ఎక్కిన తర్వాత అతను అందరూ అర్జున్ అంటే కానీ రామకృష్ణ అంటారు. అంటే ఒక్కసారి గ్రీన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మొత్తం సెటప్ అంతా మార్చుకుని అంతా వేసుకునేసరికి అర్జున్ గా తను ఫీల్ అవుతాడు అనమాట. తనకి ఏదైతే ఆ అర్జున్ క్యారెక్టర్ చదువుకుని నేర్చుకున్నాడో అది ఫీల్ అయ్యి యాక్ట్ చేస్తాడు. యాక్ట్ చేసే క్యారెక్టర్ ఎక్కిన తర్వాత స్టేజ్ ఎక్కాక మొత్తం అంతా మళ్ళీ కిందకి వచ్చేస్తాడు, వచ్చి మళ్ళీ అన్ని మళ్ళీ రామకృష్ణ అయిపోతాడు.
కానీ అర్జునుడి వేషం ఉన్నంత వరకు కూడా అర్జునుడి రామకృష్ణ కాడు. ఆ రకంగా మన ఇండస్ట్రీలో ఉన్నామంటే, ఇండస్ట్రీ అంటే ఏదో అర్జున్ వేషం చెప్పట్లేదు. ఇది నిత్య దైనందిన జీవితంలో ఇమిడిపోయింది ఇండస్ట్రీ. దీనికోసం మనం ప్రత్యేకంగా స్టేజ్ ఎక్కాలి, కానీ ఇనీషియల్ గా మనకు తెలియదు కాబట్టి కనెక్ట్ చేసుకోవడం కోసం మనం ఆ పని చేయాలి తప్ప, ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత లాస్ట్ పెడతారు, కాఫీ తాగ తప్పదు, ఐపల్స్ తప్పదు అంటే ఇవన్నీ ఫుడ్ కాబట్టి. సో ఆ రకంగా తను అండర్స్టాండ్ చేసుకోగలిగింది శాంతి. ఆ అండర్స్టాండ్ చేసుకున్న కారణం 5 గంటలకు మన ఆరాపారు, తర్వాత మన మెంటర్ హరిప్రసాద్ గారు, అండ్ మన బిగ్ సపోర్టర్స్ నిజంగా. ఐఎమ్ సేయింగ్ థ్యాంక్స్ టు సురేష్ అండ్ మన అశోక్. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఉంది, అందుకే నమస్కారం. వండర్ఫుల్ వండర్ఫుల్ క్రిస్టల్ క్లియర్ గా చాలా మంచి విషయాలు చెప్తూనే తన యొక్క యాటిట్యూడ్ ని చూడండి. ఆ విధంగా నాకు రామకృష్ణ గారు మంచి మిత్రుడు. నేనే అతని సార్ యొక్క వర్క్ చూసి, ఆ సార్ యొక్క నేర్చుకునే విధానాన్ని చూసి నేనే అట్రాక్ట్ అయ్యాను. అట్లా మా ఫ్రెండ్షిప్ సాగింది. ఆ తర్వాత తను వేరే బిజీ, తను లాయర్ ప్రాక్టీస్ కూడా చేస్తారు. సో తన బిజీలో తను ఉండడం కెరియర్ లో, కానీ ఎలాగైనా తన ఫ్యామిలీకి నేను చెప్పినది పక్కకు పోలేదు. నేను ఫస్ట్ లాగిన్ అయినప్పుడు సార్కి, అప్పుడు నాకు మిత్రులు కాబట్టి నేను మనం ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ అందరికి చెప్తాం కదా, అలా సార్కి కూడా చెప్పాను. ఆ, తనకి చాలా మందికి ఉపయోగపడింది ఫ్యామిలీలో, రైట్. చాలా మంది వాళ్ళ అసలు చాలా ఉపయోగపడింది. అత్యంత ముఖ్యంగా మా మదర్ 92 years, మా సిస్టర్ క్రానిక్ డయాబెటిక్, ఇంకో సిస్టర్ క్రానిక్ బోన్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది తనకి. బోన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్. 3 years పాటు ఐపాల్స్ కంటిన్యూస్ గా వాడించాం. అప్పుడప్పుడు చిన్న బ్రేక్ వచ్చింది. 3 years. మా మదర్ గత కరోనా ముందు, కరోనా టైం నుండి కూడా అమ్మ అదే ఐపాల్స్ వాడుతుంది. మా మేనల్డ్ హీస్ ఎ డాక్టర్, డిస్ట్రిక్ట్ డాక్టర్, పల్మాలజిస్ట్. ఆయన కరోనా టైంలో మొత్తం డిస్ట్రిక్ట్ అందరికి కరోనా స్పెషలిస్ట్ డాక్టర్ గా గవర్నమెంట్ నియమించినప్పుడు కూడా అతనికి 3 సార్లు వచ్చింది కరోనా. వాటి 35 years. మా మదర్ కి 92 years, ఆమెకు వచ్చినా కూడా ఒక్కరోజే సఫర్ అయ్యారు, తర్వాత వెంటనే రికవర్ అయ్యారు బికాస్ ఆఫ్ ఐపాల్స్. బట్ 92 years ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చూసుకోండి, మరి ఆయనకే కరోనాతో ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన చనిపోయారు. మా మదర్ అంటే గాడ్స్ గ్రేస్. 92 years వచ్చినా కూడా ఆవిడకి ఎటువంటి ఎయిల్మెంట్స్ చిన్న చిన్న ఉన్న పెద్ద న్యాచురల్ గా ఏం లేవు, కానీ ఐపాల్స్ అనేది మా మదర్ని ప్రొటెక్ట్ చేయగలం. సార్ షీఈ్ నౌ 93, షీఈ్ అలైవ్, యాక్టివ్ ఉంది. ఇంకా 3వ కేసు మా సిస్టర్, ఆవిడకి బోన్ జాయింట్స్, ముఖ్యంగా ఈ వేళ్ల దగ్గర ప్రతి జాయింట్ మధ్యలోని విపరీతమైన నొప్పి. ఒక బుక్ ని కూడా ఇలా పట్టుకునే షీ కాంట్ హోల్డ్. అటువంటి ఆమెకి నేను చాలా హోమియోపతి ఎలోపతి వాడినప్పుడు కూడా ఇప్పుడు నేను ఐపాల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఐపాల్స్ మాత్రమే కంటిన్యూ 2 years వాడిపించాను. 2 years. షీఈ్ పూర్ అయినప్పుడు కూడా నేను నా పర్సనల్ కేసు కింద మా సిస్టర్ కాబట్టి నేను వాడిపించాను. ఇప్పుడు షీఈ్ ఏబుల్ టు కుక్ ఫర్ 10 people. ఈ కుక్కర్ కూడా 3 kilos కుక్కర్ కూడా అయితే వంట వండుతుంది. అది సో దట్ ఇస్ 3rd కేసు. సో 3వ కేసు అంటే క్రానిక్ డయాబెటిక్, 15 years బట్టి శాంతి వాడు మదరే. మొన్న కూడా రీసెంట్ గా తన ఒక మ్యారేజ్ లో 1 week చాలా కష్టపడింది. ఇప్పుడు కూడా టెస్ట్ చేసుకుంటే సివియర్ కాలిపీకి వచ్చింది, చూసాను 140 ఉందండి ర్యాండమ్. బ్లాక్ ఐ కాఫ్ కొడుతుంది. డాక్టర్ కూడా ఏం పర్వాలేదు అన్నారు. సో అంత సివియర్ గా స్టేజ్ నుండి తను ఈ రోజు అంత వర్క్ చేసినా కూడా 140 ర్యాండమ్ వచ్చిందంటే దట్ ఈస్ ఐ కాఫీ యొక్క గొప్పతనం. సో ఈ 3 కూడా స్పెషల్ కేసెస్ అండి. ఎస్, చూడండి, అందుకనే మన వాళ్ళందరికీ చెప్పి ఉంచాలి. నేను అందుకే మీకు అందరికి కూడా ఒక లైన్ ఏం చెప్తుంటాను, తీసుకోవాలని కాదు తెలుసుకోవాలని చెప్పండి అని, ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు, దాని గురించి అర్థం చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు తను అక్కడ ఉండే, ఆస్ట్రేలియాలో ఉండే అందరినీ గైడ్ చేస్తారు. వాళ్ళ ఆరోగ్యం పరంగా గైడ్ చేస్తున్నారు ఇప్పుడు, అండ్ వాళ్ళ యొక్క ఇప్పుడు ఇన్కమ్ లో కూడా, ఆదాయంలో గెలవడానికి వాళ్ళకి ఏం అవసరం ఏంటి అనేది సబ్జెక్ట్ కూడా ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ను కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, గుడ్. అట్లా ఇప్పుడు తనకి అవును, తన దగ్గర ఉంది, ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉంది, కానీ మేడంలో సంకల్పం ఉండాలి కదా. ఆ సంకల్పము సిద్ధంగా ఉంది అని అంటున్నారు. నిజం, 100% రైట్. సిద్ధంగా ఉన్న వాళ్ళే సిద్ధార్థులు. సిద్ధింప చేసుకునేది ఎవరు అంటే సిద్ధంగా ఉన్నవారు, రెడీగా ఉన్నారు. ఆ టైం కల్లా మీరు రెడీగా ఉన్నారా లేదా, మీరు పొందుతారు, ఖచ్చితంగా పొందవలసింది. థ్యాంక్ యూ సార్. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. అందుకనే ఇప్పుడు మీరు ఇంకా చాలా చక్కగా ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళడానికి ఇది ఎందుకు ఉపయోగం అనేది మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే తెలియాల్సింది తెలియకపోతే ఎక్కడో స్ట్రక్ అయిపోతాం మనం. అండ్
ఇంకా వాళ్ళ సీనియర్ రైట్, మనం శాంతి మేడం తోటి 2 మాటలు మాట్లాడదాం. మేడం, మీలో వచ్చినటువంటి చేంజెస్ కానీ, ఓకే, మీ ఇంట్రెస్ట్ గురించి, మీకు ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి బలమైనటువంటిది మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీకున్న డ్రీమ్స్ ఏంటి, ఇట్లా ఒక 2 మాటలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ మై సీనియర్స్ అండ్ విబర్టీస్. నాకు అసలు ఫస్ట్ లో నార్మల్ హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని. బిగ్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. నేను ఇంట్లో ఆఖరి కోడల్ని. చాలా మంది నా మీద పెద్దవాళ్ళందరూ. నాకు మాట్లాడాలంటే భయం చాలా. ఇంట్లో పెద్ద కూతురునైనా ఫ్యామిలీలో ఆఖరి కోడల్ని. అంతమంది మధ్యలో మాట్లాడాలంటే మేమందరం ఉన్నాగా, చూసుకుంటాంలే, నీకెందుకు అన్నట్టుగా వాళ్ళు కొంచెం అందరూ ఉంటారు. ఫ్యామిలీ మధ్యలో మాట్లాడడం నాకు అసలు అలవాటు లేదు. నేను, నా పిల్లలు, నా అంతవరకే ఉండేదాన్ని. ఫస్ట్ నుంచి కూడా నాకు ఎక్కువ ఎవరితో మాట్లాడడం టచ్ ఉండేది కాదు. అసలు నేను ఎవరితో మాట్లాడను. నా పని నాది. నా యొక్క ఇది నేనేం చేయాలనుకుంటున్నాను. మా ఫాదర్ అయితే హెడ్ కానిస్టేబుల్ గా వర్క్ చేశారు. నేను కూడా నాన్నగారు లాగా ఏదైనా జాబ్ తీసుకుందాము, వెళ్దామని నేను ట్రై చేశాను. కానీ అప్పుడు నాకు నేను డేట్ ఆఫ్ బర్త్, నా ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక దగ్గర, మేము పుట్టింది పెరిగిందంతా వైజాగ్. సో ప్లేస్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేసారు. అందువల్ల నేను కూడా కానిస్టేబుల్ వెళ్ళడానికి ట్రై చేశాను. సరే, నన్ను సెలెక్ట్ చేయలేదు, వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. అప్పటి నుంచి ఇంకా సర్లే, ఫ్యామిలీలో ఉన్న మ్యారేజ్ చేసేసారు. ఫాదర్ మదర్ ఇంకా వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచారు. ఇంత పెద్ద ఫ్యామిలీలో నన్ను పెట్టారు కాబట్టి నార్మల్ గా లైఫ్ ఇంకా అలా వెళ్ళిపోతున్న లైఫ్ లో మా హస్బెండ్ జాబ్ వైజ్ గా నేను విజయవాడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఆశ్రమంలో ఉంటాము. అంతా కూడా ఆశ్రమం అంతా మెడిటేషన్ ఆశ్రమం, అంటే అనాథ ఆశ్రమం అలాంటిది కాదు. మెడిటేషన్ కి డివోటీస్ వస్తారు, వాళ్ళ టైం వచ్చి వాళ్ళ వీళ్ళని బట్టి మెడిటేషన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగా వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళు వచ్చే అవైలబుల్ టైంకి నేను అక్కడ ఉండడము, వాళ్ళని ఇన్వైట్ చేసుకుని వాళ్ళకి వీలుగా మేము మెడిటేషన్ కి ఏర్పాటు చేయడము మేము చేస్తూ ఉంటాం అంతే. ఎవ్రీ మంత్ మాకు ఇక్కడ ఫంక్షన్స్ ఉంటాయి. ఇలాగా నాకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు మా గురుగారు వచ్చేసి విజయనగరంలో ఉంటారు. మేము అక్కడ మమ్మల్ని ఉండమని చెప్పారు. సరే, మా వారు ఆఫీసుకి వెళ్ళడము, పిల్లలు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మాక్సిమం నాకు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము టోటల్ గా ఒక 5-6 అవర్స్ ఖాళీగా ఉంటుంది. ఈలోపు నాకు టైలరింగ్, బుక్ రైటింగ్ ఇలాంటివి చిన్న చిన్న ఇంట్రెస్ట్లు ఉండేవి. మా మదరు అందరూ కూడా చేసుకునేవారు. మా అమ్మమ్మ గారికి హ్యాండ్ తో స్టిచ్చింగ్ చేసేవారు 70s లో. ఆవిడ ఇంట్రెస్ట్ మా మదర్ ద్వారా నాకు అలా, అంటే ఫాదర్ ద్వారా ఒకలాగా, మదర్ ద్వారా ఇలా కొన్ని ఇంట్రెస్ట్లన్నీ నాలో కొంచెం ఆ టాలెంట్ ఏదో నేర్చుకుంటే ఇంట్లోనే నా వరకు నా పని నేను చేసుకునేదాన్ని. బయటికి వెళ్ళేదాన్ని కాదు. బయటికి కూడా ఏ పని కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. అలాగే నేను ఈ విజయవాడ వచ్చిన తర్వాత కరోనా టైంలో నాకు ఎక్కువ వర్క్ స్ట్రెస్, నాకు తినాలి, నాకు ఇప్పుడు తినాలి అనే ఆ కాన్సెప్ట్ కూడా నేను మర్చిపోయాను. పిల్లలు, ఫ్యామిలీ, మా వారికి ఇక్కడ డైలీ మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు డ్యూటీ వేసేసారు సిద్ధార్థ కాలేజీలో. సో ఉదయం వెళ్ళిపోతే రాత్రి 1కి వచ్చేవారు. 3 times కి నేను ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చేదాను. ఆ టైంలో నాకు ఎక్కువ వర్క్ స్ట్రెస్ పడడము, నాకు చాలా ఇబ్బంది అనిపించి కొంచెం నాకే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడము, నాకు హెల్త్ బాగా ఒక 10 days ఫుల్ బెడ్ రీడెన్ అయిపోయింది. బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా నేను లేవడానికి ఒక 20 minutes, అరగంట పట్టేది. అలాంటిది నాకు చాలా బాధేసింది. ఏంటి ఇలా చేస్తే, డాక్టర్స్ కి ఫోన్ చేస్తే మీరు మెడిసిన్స్ ఇంకా లేవు, మీకు వాటరే తాగాలన్నారు. వాటర్ తాగను, ఎంతకైనా వాటర్ తాగుతాను. దానికి ఇప్పుడు నాకు అర్జెంట్ గా రెమెడీ చెప్పండి అని అడిగితే రెమెడీ ఏం లేదు, వాటర్ తాగడం, మీ ఆ వాటర్ యూరినేషన్ లోనే వెళ్ళిపోతాయి, ఇంకా మీకు దీనికి ఏం లేదని చెప్పింది. సరే, డాక్టర్ వాళ్ళకి ఎప్పుడు చూసుకుని వాళ్ళ టెస్టులు రిపోర్ట్లు అన్ని చేసి 3 months ఆఫ్టర్ నాకు అప్పుడు డయాబెటీస్ ఉందని చెప్పారు. అది కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది మీకు,
మ్మ్. అది చెప్పాక సరేలే ఇంక ఇలా ఇది నేను ఇలా బాధపడుతూ ఉండడం నేను ఎప్పుడు అసలు ఎక్కడ పడుకునేది అనేది ఉండదు. ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాను. అలాంటిది నేను పడుకున్నాను అనేసరికి మా మావయ్య గారు కొంచెం అందరి మీద టెన్షన్ పడ్డారు. అవును. అది ఆ టెన్షన్ పడ్డం నాకు మావయ్య నాకు డైలీ ఫోన్ చేసి మాట్లాడడం మ్మ్. అది కొంచెం చాలా ఇన్స్పైర్ అయిపోయాను నేను. నాకు మావయ్య మమ్మల్ని అలాగ అందరినీ గైడ్ చేస్తుంటారు. ప్రతిదీ మా పిల్లలందరినీ కూడా మేనల్లుల్ని మేనకోడల్ని ఎవరిని వాళ్ళకి ఏదో కావాలని ముందే తెలుసుకుని చెప్పం అదంతా. అలాంటిది నాకు ఇలా ఉన్నానని తెలిసేసరికి ఫోన్ చేసి బావగారు కూడా కదా కొంచెం ఎక్కువ చొరవగా తీసుకుని బావగారు అలాగ మాట్లాడడం కాకుండా మావయ్య గానే కనుక్కుని చొరవగా నన్ను కనుక్కుని ఏంటి ఎందుకు ఇలా ఉన్నావు మరి వర్క్ చేయాలి లేవాలి ఉదయం చేయాలని ఇలా అనుకోండి. తను అప్పుడు మన కాఫీ పరిచయం చేశారు. ఈ కాఫీ తాగు నువ్వు బాగుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ముందు కంట్రోల్ అవుతాయి. తర్వాత డయాబెటీస్ స్లోగా కంట్రోల్ అవుతుంది. అంటే స్టార్టింగ్ లో ఉన్నది కాబట్టి. స్టార్టింగ్ అయినా అప్పుడు ఆ టెస్ట్ రిపోర్ట్ లో చూపించేసరికి 300 ఉంది. మ్మ్. ఆ 300 అనేది ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? నేను ఎప్పుడు లేస్తానా అని నాకు అప్పుడు ఫస్ట్ లో చాలా భయం వేసింది. మా మ్మ్. మదర్ కూడా ఇన్సులిన్ లెవెల్ కి వెళ్ళిపోయారు మా మదర్ అయితే. మ్మ్. అలాంటి మా మదర్ కూడా చాలా సఫర్ అయ్యారు డయాబెటీస్ తో. మ్మ్. ఇలాగే ఇలాగ బాధపడుతుంటే సరే తాగి చూడు ఫస్ట్ అని నా కోసం తని ఎవ్రీ మంత్ పంపించడం. నాకు అసలు ఇవేమీ తెలీదు. మా మా డయాబెటీస్ గురించి ఇదా అదా అని ఏం తెలియదు. నువ్వు చెప్పింది ముందు తాగు ఇది డైలీ నాకు నువ్వు ఎలా ఉన్నావు ఏంటి నన్ను చెప్తూ ఉండను కనుక్కున్నారు. మేము మాట్లాడటము డైలీ ఎలా ఉన్నానో అలాగ ఒక 3 మంత్స్ 6 మంత్స్ వరకు నన్ను తను టెస్ట్ చేశారు. నన్ను ఎలా ఉన్నానో కనుక్కున్నారు. ఇవన్నీ చేశారు. ఇంకా అక్కడి నుంచి ఇది బాగుంది కాబట్టి నీకు లింక్ పంపిస్తాను విను అన్నారు ఫస్ట్ వినడం నాకు మీ ఆరా లింక్ పంపించారు. మీ ఆరా లింక్ పంపించేసరికి నాకు మార్నింగ్ ఎప్పుడైనా సరే నాకు అలవాటు ఇంట్లో మార్నింగ్ లేవడం ఎప్పుడే పూజలు అవి ఏమున్నా ఏ ఫంక్షన్ అయినా నేను నైట్ తొందరగా పడుకుంటాను. మార్నింగ్ లేవడం నాకు అలవాటు. మంచి అదే అలవాటు మీరు ఇక్కడ చెప్పడం నాకు రెండు మ్యాచ్ అవ్వడం నాకు చాలా ఫీల్ అనిపించింది. ఎస్ ఫస్ట్ నుంచి ఇంట్లో మా వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్ వేకప్ అంటే ఉదయం లేస్తేనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది. ఇంట్లో అందరూ కూడా మా పిల్లలను కూడా మేము 5:30 5 కల్లా లేపి చదువుకోండి లేవాలి. చదువుకోవడం ఇప్పుడు మీరు ప్రతి వరకు మనకి ఉదయం లేస్తేనే సాధ్యం అవుతుందని మీరు ఇప్పుడు ఎలా చెప్తున్నారు? అది నిజం. ప్రతి ఒక్కరికి అది నిజమే. ఇప్పుడు సార్ ప్రతి పాయింట్ మనకి ఎలా పిన్ టు పిన్ చెప్తున్నారు. అది నిజం. అది 100% నిజం. అది ఇది సాధ్యం అవ్వాలి అంటే మేడం గారిలో ఈ విషయాన్ని ఏదైతే బలంగా నొక్కి చెప్తున్నారో దీన్ని ప్లస్ ఇంకొకటి నేర్చుకునే తత్వం. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. నాన్నని చూసి ఆ తర్వాత అమ్మని చూసి నాన్నని చూసి ఉద్యోగానికి వెళ్ళాలని తర్వాత అమ్మని చూసి ఏదో ఒకటి నేర్చుకోవడం, అది స్టిచ్చింగ్ కానీ ఏదైనా. ఈ తత్వం ఆ మూల గుణం ఏదైతే ఉందో అది మనకి చాలా ఇంపార్టెంట్. మనలోనున్న పాజిటివ్స్ ని మనం గుర్తించాలి. మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ కాదు మనం గుర్తించాల్సింది. దాన్ని కూడా తెలుసుకోవాలి. నెగిటివ్స్ నేను ఎక్కడెక్కడ బలహీనంగా ఆలోచిస్తున్నాను అనేది కూడా తెలుసుకోవాలి. కానీ ఎక్కువగా తెలుసుకోవాల్సింది నాలో గొప్ప గుణాలు ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, ఇది తెలుసుకోవాలి. వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, గుడ్ మేడం. మీరు ఆ తర్వాత హీల్ అయిందా? మీకు ఏదైతే ప్రాబ్లం బాగుంది సార్. నాకు అసలు డయాబెటీస్ సింటమ్స్ ఏం లేవు. నేను బ్యాక్ పెయిన్ చాలా బాధపడ్డాను. ఆ బ్యాక్ పెయిన్ లేదు. నేను ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఏం వేసుకోవట్లేదు. నాకు అసలు మెడిసిన్స్ ఏం అవసరం లేదు. ఎప్పుడైనా ఒకవేళ అవే పరిచయం లేకపోతే మనకి ఈ మాయ గారు అవి గనక పరిచయం చేయకపోతే ఇప్పటి వరకు ఎలా ఉంటుండేది ఆ డయాబెటీస్ కానీ లేకుంటే హెల్త్ అనారోగ్యం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తుండే వాళ్ళు కదా? తరచూ ఫేస్ చేయవలసి వస్తుంది. తప్పదు. ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది. సో ఇంకా డయాబెటీస్ పెరిగేదేమో. అక్కడ 300 ఉండేది ఇంకా పెరిగేదే కదా. ఇప్పుడు అటువంటి సూచనలు లేవు మనకి, మందుల గోల కూడా లేదు. ఓకే, గుడ్. అందుకని మనం ఎవ్రీడే గాడ్ కి వివాకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఆయుర్వేదాన్ని అల్లోపతికి ఛాలెంజ్ చేస్తూ మన ఇమ్యూనిటీని డెవలప్ చేస్తూ సహజంగా మూలం మీద పనిచేస్తూ అంటే రక్తంలో గ్లూకోజ్ ని కంట్రోల్ చేసే ఏకనాయకంని ఆ హెర్బల్ ని వాడి కాఫీని తయారు చేయడం కదా మేడం. ఇంట్లో అమ్మతో సహా పెద్ద ఆవిడతో సహా అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ కషాయం తాగుతున్న ఫీలింగ్ లేదు కదా. అదే అడ్వాన్స్ టెక్నాలజీ జపాన్ లో ఉన్నటువంటి మన R&D గొప్పతనం.
మన యొక్క ప్రొడక్ట్ మీద ఫార్ములేటెడ్ బై జపాన్ అని ఉంటుంది. సో ఒక ఇండియన్ జపాన్ లో R&Dని స్థాపించారనమాట. మేడం ఇంకొక్కటే తెలుసుకోవాలి నేను, ఏంటంటే మీకు ఎప్పుడు ఇక దీన్ని నేను సీరియస్ గా తీసుకోవాలి అని పడింది వివాని? మీకు ఎప్పుడు ఒక టైం ఉంటుంది, ఎప్పటి నుంచి నేను మీకు అట్లా సీరియస్ గా నేను టీమ్ ని చూసుకోవాలి, నేను దీంట్లో సీరియస్ గా నేను వర్క్ చేయాలి అని ఎప్పుడు అనిపించింది? నేను 2020లో 21లో లాగిన్ అయ్యాను. 22లో 22 ఏప్రిల్లో లాగిన్ అయ్యాను. ఏప్రిల్ 4th ఇంకా అక్కడి నుంచి నేను ప్రతిదీ లాగిన్ అయిన దగ్గర నుంచి నోట్స్ రాసుకోవడము లెర్నింగ్ స్టేజ్ లోనే ఉండదు. నాకేం తెలియదు అసలు. అలాంటిది అంటే సైన్స్ అంటే తెలియదు, చదువుకోవడం వినడము సైన్స్ నార్మల్ నాలెడ్జ్ ఉంది, కానీ ఎడ్యుకేషన్ పరంగా ఇలా మన ఇండస్ వివా పరంగా సైన్స్ నాలెడ్జ్ తెలుసుకోవడము ఒకరికి షేర్ చేయడం అనేది నాకు తెలియదు. కాబట్టి నేను వినాలి, చక్కగా నోట్స్ రాసుకోవాలి ఫస్ట్ అనేది. తర్వాత మీ యొక్క 6 సెషన్ లో మనం మైండ్ లెవెల్, బుద్ధి లెవెల్, బాడీ లెవెల్, ఇవన్నీ ఇంటలెక్చువల్ లెవెల్ ఒకటి మీరు చెప్తుంటే నిజమే కదా, ఇవన్నీ మనల్ని పాటిస్తుంటే మనలో పాజిటివ్నెస్ పెరుగుతుంది. ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచించాలనేది ఏ మనిషికి సాధ్యం కాదు. అలాంటి తీసుకున్న ప్రతిదీ సాధ్యం, అన్ని పాజిటివ్ గా తీసుకోవాలని. ఒక మనిషి నచ్చకపోతేనే మనలో ఏవో కొన్ని నెగిటివ్ భావాలు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటిది మీరు చెప్పేది అన్ని కూడా పాజిటివ్ గా తీసుకెళ్ళండి. ఇవాళ మనం చేయగలమా లేదా అనేది కూడా పాజిటివ్ గానే తీసుకోవాలని మీరు చెప్పడం, ఇలా నేను ఆలోచించడం, నేర్చుకుంటూ నోట్స్ రాసుకుంటున్నాను. నాకు ఎవరో వస్తారా రారా నాకు ఇంకా అవేమీ ఆలోచనలు తెలియదు. ఫస్ట్ థ్యాంక్స్ టు మీకు, మన హరి సార్కి, అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ టు మా మావయ్య గారు, నా బ్యాక్ బోన్ నా మావయ్య. మా మావయ్య గారు లేకపోతే నేనంటూ లేను ఇక్కడ. నెక్స్ట్ మన అశోక్ సార్ అండ్ అశోక్ సార్, నేను ఎక్కడ లాగిన్ అయిన దగ్గర నుంచి కూడా అప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఆ మిస్టేక్స్ ని పర్సనల్ గా కాల్ చేసి, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది, అలా అనుకోలేదు. ఓన్ చేసుకున్నారు సార్, ప్రతిదీ ఓన్ చేసుకున్నారు, టీం ని ఓన్ చేసుకున్నారు. అదే మాకు నేర్పించారు. అలాగా టీం ని ఓన్ చేసుకుంటూ నాకు జరిగిన మిస్టేక్, మేడం ఇది ఇలా కాదు, ఇక్కడ ఇలా చెయ్యండి, ఇందులో ఇప్పుడు ఈ నేమ్ తో పాటు మీరు కొత్త నేమ్ యాడ్ చేయాలి, లేదంటే ఇక్కడ ఇలా చేద్దాం అనే ప్రతి పాయింట్ డిస్కస్ చేయడము. సురేష్ సారు, మీరు సారు ఇద్దరు కూడా నాకు ఏది రాలేదని చెప్పాలన్నా, మీకు ఏం లేదు మేడం, ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, నోట్స్ రాసుకోండి, లేదంటే చూడండి, వినండి, ఇలా మాకు జూమ్ లింక్ పెట్టడము, జూమ్ లో ప్రతి పాయింట్ చెప్పడం, నోట్స్ రాసుకోండి మీరు అందరూ. మీరు చెప్తూ ఉంటారు ప్రతిదీ నోట్స్ పెన్ను ఉండాలంతే, చదువుకోవడం లెర్నింగే ఎర్నింగ్ అని మీరు చెప్పడం, ఈ పాయింట్స్ అన్ని నేను నిజంగానే నోట్స్ రాసుకున్నాను. ఆ రాసుకోవడంలోనే ఒకేసారి కాదు, పదే పదే రాసుకోవాలి, పదే పదే వినాలి, మాట్లాడాలి. మీరు చెప్తూ ఉంటారు అవన్నీ నిజంగానే అలా పదే పదే చెప్తుంటేనే మనం ఇంటలెక్చువల్ మైండ్ లెవెల్లో కూడా అవి ఉండిపోతాయండి. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏదైతే మనకి చెప్తారో అలాగా పేరెంటెడ్ మోడ్ లో మీరు ఇక్కడ ఉండి మా అందరికి గైడ్ చేయడము, అసలు ప్రతిదీ కాన్సెప్ట్, సీనియర్స్ అందరూ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండడం, అసలు కోపం అనేది ఉండదు. ఎన్నిసార్లు మేము ఏదైనా మిస్టేక్ చేసినా ఒక పేరెంట్ మోడ్ లోనే మాకు చెప్పడం, ఎవరో వీళ్ళకి వాళ్ళ ర్యాంకుల కోసము ఎందుకు మనకు అన్నట్టుగా కాకుండా ప్రతిదీ కూడా మీరు ఎవ్రీ పాయింట్, ఎవ్రీ వీక్ కూడా మీకు ఇన్కమ్ వచ్చే విధంగా మాట్లాడాలి, చెప్పాలి, మీరు చెయ్యాలని అవన్నీ చెప్పడం నాకు బాగా. ఇప్పుడు కూడా నేను ఏం మాట్లాడాలనేది రాస్తున్నాను. అలాగా ఇంట్లో కూడా హస్బెండ్ సపోర్ట్ కూడా నాకు ఉన్నది. ఆయన కూడా చెప్తారు, నువ్వు వెళ్ళు, నువ్వు జూమ్ లో జాయిన్ అవ్వు, నేను చూస్తానులే కావాలంటే, పిల్లలకి తీసుకురావడం వెళ్ళడం, ఆయన బాగా సపోర్ట్ చేస్తారు. అసలు నాకు మాట్లాడాలంటే నేర్చుకుంటూ ఉంటే వస్తుంటాయి, మాట్లాడుతూ ఉండాలని సురేష్ సార్ బాగా నాకు మోటివేట్ చేశారు. సార్ ఒకసారి ప్రతిదీ కూడా సార్ జూమ్ లో ఇలా ఉండండి, ఇలా మాట్లాడండి మేడం వస్తుందని. నాకు ఫస్ట్ పల్స్ గురించి చెప్పమన్నప్పుడు నాకు భయం వేసింది. నేను మావయ్య గారిని కనుక్కున్నాను, అంటే మావయ్య గారు వీడియో కాల్లో నాకు అన్ని నోట్స్ చెప్తూ రాసే ఆడియోస్ పంపించారు, రికార్డింగ్స్. నేను విని నోట్స్ రాసుకున్నాను. ఆ తర్వాత మాట్లాడుతుంటే నాకు ఏమైనా మిస్టేక్స్ వచ్చాయి ఏమో నాకు భయం. అప్పుడు సార్కి మెసేజ్ చేశాను, సార్ ఇది ఓకేనా సార్ అంటే, 100% బాగుంది మేడం, మీరు ఇలాగే ట్రై చేయండి, ఏం పర్వాలేదని సార్ మాకు సపోర్ట్ ఇవ్వడం.
ఇద్దరు కూడా అశోక్ సార్ అండ్ సురేష్ సారు మాకు ఇలా ప్రతిదీ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడము. అండ్ టీము ఒక్కళ్ళమే కాదు, నేను ఒక్కదాన్నే కాదు, నా టీం అనేది నాకు అదే పెద్ద సపోర్ట్. నేను ఒక్కదాన్నే ఉంటే నేను ఏం సాధించలేను. నేను నా ఒక టీము. ఇప్పుడు మా సిస్టర్ కూడా ఇందులోనే ఉంటారు. 250 ర్యాంక్ లో ఉన్నారు మా సిస్టరు. మా సిస్టర్తో నేను అండ్ మాధురి గారితో ఇద్దరిని నేను లాగిన్ చేసుకున్నాను. మాధురి గారు చేస్తారా చేయరా నాకు డౌట్ ఉండేది. మా సిస్టర్తో నేను చేస్తున్నాను కదా, చెల్లితో మాట్లాడుతూ చేస్తుంటే చెల్లి టీం వచ్చారు, నేను చెల్లి టీం, నా మాధురి గారు ఫ్రెండ్ ఆవిడ, ఇలా వర్క్ అవుతుంటే తన సైడ్ నాకు డల్ అయిపోయేసరికి 500 అయిపోయాను, 250 ఇవన్నీ అవ్వాను. నాకు అన్నీ అలా వెళ్ళిపోతూనే ఉన్నది, ఎక్కడ ఆగలేదు ఎప్పుడు కూడా. అశోక్ సార్ నాకు ప్రతిదీ కూడా ప్రతి టీం వర్క్ లో కూడా నాకు, సార్ మేడం ఇది ఇలా చేసుకోండి, ఇది ఇలా చేసుకోండి, ఒక 2 అవర్స్ జూమ్ లింక్ మాకు 1 అవర్ 1.5 అవర్ లింక్ పెట్టి మాకు మాట్లాడించుకుని ప్రతిదీ నోట్స్ రాయించుకుని ఎవ్రీ పాయింట్ కూడా టీంతో ఎలా ఉండాలి, టీం వర్క్ ఎలా గైడ్ చేసుకోవాలి అన్ని సార్ నైట్ అయినా సరే మాకు సార్ వర్క్ చూసుకుని మాకు చెప్పడము. ఇది జాబ్ ఫ్రీడమ్, ఇదే మన లేడీస్ కి చాలా మంచి ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడా దొరకదు. బయటకు వెళ్ళి మనం జాబ్ చేసి ఎలాంటి ఫ్రీడమ్ తీసుకోలేం. అలాంటి ఇబ్బంది పడడం, ఒక రోజంతా బయటకు వెళ్ళి కష్టపడడం అనేది లేడీస్ కి చాలా, హౌస్ వైఫ్స్ కి ఫ్రీడమ్ అంటే ఇబ్బంది. ఏం డెఫినేషన్ ఇస్తారు మేడం? ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అంటే ఆ ఫ్యామిలీలో కాకుండా Hmm. ఇన్కమ్ ఫ్రీడమ్ ఫస్ట్. నాకంటూ నేను ఇన్కమ్ తెచ్చుకుంటున్నాను అనే ధైర్యం రావడం ముందు లేడీస్ లో అదొక ఫ్రీడమ్ ఉంటుంది. నేనేం చేయలేను, సాధించలేను అనేది, నాకంటూ నేను ఇన్కమ్ తెచ్చుకుంటున్నాను అన్న ఫ్రీడమ్ వచ్చేసరికి మనము ఏదైనా చేయగలము, సాధించగలము, ఎక్కడ ఆగిపోకూడదు. మన తర్వాత వచ్చే జనరేషన్స్ కి మనం ఆ, ఒక ఇదిగా అంటే ఒక గుర్తుగా ఉండాలి, ఒక సింబల్ అవ్వాలి, ఒక లోగో అవ్వాలి. అలాంటిది మేడంకి ఒకసారి మనం ప్లస్ ఇద్దాము. సో అందుకనే చాలా మంది ఫస్ట్ నుంచి మేడం చూసిన వాళ్ళు ఎంత మార్పు వచ్చిందని. ఫ్రీడమ్ అని అంటే సరిగ్గా మేడం నాకు కావాల్సిన డెఫినేషన్ చెప్తుందా లేదా అని అనుకున్నాను. ఆ ధైర్యము అనేది నాకంటూ నేను, అందరము ఇంట్లో నన్ను ఎవరు అనకూడదు, ఆ ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటాం. ముందు నా సంపాదన చాలా ముఖ్యము. ఒక సంపాదించే మార్గాన్ని క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. ఎన్నో లక్షలు తీసుకొచ్చుకొని వడ్డీ తిప్పితే గానీ అంత నెలకు ఇంత ఆదాయం రాదు. ఎన్నో లక్షలు పెట్టి ఒక ఇల్లు కడితే గానీ ఇంత రెంట్ రాదు. అలాంటిది ఎవ్రీ మంత్ మనం కేవలం డిజిటల్ గా వర్క్ చేస్తూ నేర్చుకుంటూ ఒకరికి అవేర్నెస్ ఆరోగ్యం గురించి చేయడం వల్ల ఒక ఇన్కమ్ ని సంపాదిస్తున్నామంటే మంచి మార్గం. థ్యాంక్స్ టు అంజాద్ సార్. ఓకే, థ్యాంక్స్ టు వీబా, మనకి థ్యాంక్స్ టు నేచర్, దైవానికి ఎప్పుడు కృతజ్ఞతలమై ఉండాలి. ఓకే, సో మేడం చూడండి, ఎప్పటికప్పుడు ఈ యద్భావం తద్భవతి లాగా మన మనసు ఎలా ఉంటే, ఏ స్థితిలో ఉంటే అటువంటి వాళ్ళని అది రిలేటివ్ రూపంలో కావచ్చు, సీనియర్స్ రూపంలో కావచ్చు, మెంటర్ రూపంలో కావచ్చు, కంపెనీ రూపంలో కావచ్చు, మనం అట్రాక్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇదే విధంగా మీకు కూడా అటువంటి కమిటెడ్ లీడర్స్ ఉన్నారు, రాబోతున్నారు. వాళ్ళకి వాళ్ళ స్టార్ 1000 అంతే. ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళ స్టార్ 1000 గురించి చూస్తే మీ రూబీ అంతే, వాళ్ళకి విన్ టు విన్. ఒకసారి మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ మేడం. డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకి ఈ రోజు మీరు కూడా ఈ యొక్క పాయింట్స్ ని నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మేడం గారు ఎంతో మెచ్యూర్ గా పరిపక్వతతోటి మాట్లాడారు. ప్రతి ఒక్క విషయం ఓన్ చేసుకున్నారనే పదం వాడుతున్నారు, మీరు విన్నారో లేదు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోవడం అని అంటే మనం దాన్ని గుర్తించాం. సీనియర్ ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంత క్వాలిటీ సర్వీస్ ఇచ్చారు అంటే, ఇంక ఇప్పుడు తన సీనియర్ అయింది కాబట్టి యాజ్ అ స్టార్ 1000 గా నేను కూడా నా టీం ని నేను ఓన్ చేసుకోవాలి, గైడ్ చేసుకోవాలి అన్నది. గుడ్, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ భోగ సార్, అనిత గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్, అందరు కూడా కంగ్రాచులేషన్స్ మేడం, వండర్ఫుల్. ఫస్ట్ నుంచి కూడా మేడం దగ్గర కమిట్మెంట్ చాలా చూసాను సార్. ప్రోగ్రాంలో అసలు స్టార్టింగే వచ్చి ఉంటారు. నేను మ్యాక్సిమంగా చెక్ చేస్తాను, లింక్ పెట్టింది నేనే కాబట్టి నాకు గుర్తుంటుంది ఎవరు వస్తుంటారు అని చెప్పని. సో ఆప్షన్లు తక్కువ ఉంటాయి అసలు, అది అత్యంత అవసరం తప్పిస్తే మనకు హరిసార్ ప్రోగ్రాంలో మాత్రం ఉండకుండా మాత్రం ఉండేది లేదు. అందుకే ఆ విధంగా తయారవడం అంటే అదే
మనకు ముఖ్యంగా ప్రోగ్రామ్సే మనకు ప్రాణం. మనకు మనిషి బ్రతుకుండాలని చెప్పంటే శ్వాస ఎంత ముఖ్యమో, ఒక వివాహితి తను ఎంచుకున్నటువంటి లక్ష్యం పెట్టుకున్నటువంటి ఒక ప్రొఫెషన్ ఉంటుందో అందులో సక్సెస్ కావాలంటే అందులో ఉండాలి. మనకు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక ఆటగాడిగా తయారు కావాలని చెప్పాలంటే కోచ్ దగ్గర నేర్చుకోవాలి, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి, బెస్ట్ ప్లేయర్ అవుతారు. మన ప్రోగ్రామ్స్ అత్యద్భుతం, ఎస్పెషల్లీ టీమ్ మనం అంటే ఇంకా అతనికి ఇవ్వలేదు గైడెన్స్. అందులో మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా తరఫున అందరి తరఫున కూడా మీకు ముఖ్యంగా మాకు మెంటర్గా ఉండడం కూడా మాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు మా టీం నుంచి కూడా అక్కడ స్టార్ ఫైనల్ ర్యాంక్ తీసుకుంటారు అనిత గారిని ఇన్వైట్ చేసిందిగా మనం అక్కడ లావణ్య గారిని ఇన్వైట్ చేస్తారు. ముఖ్యంగా వెల్ ఎగ్జిక్యూటివ్, వెరీ కమిటెడ్ లావణ్య శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం. Thank you so much, sir, inviting me. Heartily congratulations, Madam Shanti Madam. Wonderful. Madam presence చాలా బాగుంటుంది సార్. మాట విధానం కానీ చాలా అంటే చాలా విషయాలు కనెక్ట్ అయిపోతాయి. తక్కువ మాట్లాడినా ఎక్కువ విషయాలు సారాంశం అనేది ఉంటుంది సార్. ఇక్కడ కర్నూలు టీం నుంచి అనిత గారు ఉన్నారు సార్. తను వచ్చేసి స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూనే తన ఫ్రీ టైం ని స్టార్ 500 సార్ రీసెంట్ గా స్టార్ 500 కంప్లీట్ చేసుకుంది. మంచి టీం ని ఫామ్ చేసుకుంటుంది సార్. ఈవినింగ్ తను స్కూల్ టీచర్ గా వర్క్ చేసిన తర్వాత ట్యూషన్ చెప్పుకొని కూడా టీం తోటి ప్రజెంటేషన్ చేయించడము, తనని ఉమా మేడం కి కనెక్ట్ చేయడము, అలా నన్ను ఇన్వాల్వ్ చేయడము, ఇట్లా తన టీం వర్క్ అనేది వండర్ఫుల్ గా చేసుకుంటూ వండర్ఫుల్ మంచి టీం బోనస్ కూడా తీసుకుంటుంది సార్ మేడం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి తన మీరు గమనించింది ఒక చెప్పండి. తను అయితే చెప్పగానే ఫాలో అవుతుంది సార్. వెరీ గుడ్, వెంటనే ఫాలో అవుతుంది. వెంటనే ఫాలో అవుతుంది. ఇంకా తను పెళ్లిగాని అమ్మాయి సార్, కానీ ఇప్పుడు నాకు ఎందుకులే అనే భావన ఉండదు. నేను ప్రూవ్ చేసుకోవాలి అనేది బాగా ఉంటుంది సార్. తను ప్రస్తుతం ఏం చేస్తుంటారు? తను స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తారు సార్. స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. మీరు తన డ్రీమ్ ఏం గుర్తించారు తనలో? నేనే నా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అవ్వాలి అనేది బాగుంటుంది సార్ తనకి. అది ఎందుకంటే నిత్యం మీరే ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి తెలుస్తుంటుంది. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతుంటారు, మీ తపనేందో నాకు తెలుస్తుంది. ఓకే, అట్లా మీరు తనతో మాట్లాడుతుంటారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది. తన సీనియర్ ఇప్పుడు రూబీ బ్రాండ్ న్యూ రూబీ ఎగ్జిక్యూటివ్ షరీఫ్ గారు కదా, ఉన్నారండి? నమస్కి వెళ్ళారా? షరీఫ్ సార్ ఉన్నారా? మీరు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, ఇంకా కమాలి గారు కదండి? ఎస్, అవును సార్, కమాలి సార్. కమాలి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ సార్ మేడం వెల్కమ్. గారు, మీరు మేడం చెప్పండి గారు ఫస్ట్ మా పిల్లలకు స్కూల్ టీచర్ గా ఉండేవాళ్ళు సార్. అచ్చా, మేడం గారు మా పిల్లలకు అతి సన్నిహితంగా స్కూల్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని మా పిల్లలు బాగా ఇచ్చేసారు సార్. అలా పరిచయం అయ్యారు మాకు. మా పిల్లల ద్వారా మేడం గారు మా మిస్సెస్ పరిచయం అయ్యారు. మేము వివాలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మేడం ను సెట్ చేసుకొని మేడం ను ఇన్వైట్ చేయడం జరిగింది సార్. ద్వారా అక్కడి నుంచి మేడం గారి జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ నుంచి కూడా మంచి కమిట్మెంట్ గా ఉంటారు మేడం. స్పందన ఎలా ఉంది అప్పుడు అనిత గారిది? అక్కడ వాళ్ళ ఫస్ట్ మేడం గారు ఏ చేసినా వాళ్ళ నాన్న మీద డిపెండ్ ఎక్కువ ఉంటాడు సార్. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ నాన్నతో సంప్రదించి వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆయన నేను చెప్పిన విధానము నేను అన్ని విన్న తర్వాత ఇమ్మీడియట్ గా విజయవాడ మీటింగ్ కు నాతో పాటు పంపించేస్తాను. ఫస్ట్ అంటే ఇండస్ట్రీ వల్ల ఎంటర్ కాకుండా విజయవాడ మీటింగ్ వచ్చేసినారు మేడం. అంతే గారు వచ్చారా? గ్రేట్ గ్రేట్. అక్కడి నుంచి అక్కడ చూసి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు మేడం. ఓకే ఓకే, ఇది తెలియదు నాకు. రైట్, ఓకే, గుడ్. ఇక అక్కడి నుంచి మేడం గారికి చాలా ఇంట్రెస్ట్ అనేది కలిగింది, అవునా? అవును సార్. తర్వాత మరి ఉద్యోగం చేస్తుంది కదా, తను ఆ తర్వాత ఎంత ఇంట్రెస్ట్ చూపించింది? స్టార్టింగ్ లో అందరికీ ఉంటుంది ఇంట్రెస్ట్,
సంపాదించుకోవాలని, ఆ తర్వాత తన కమిట్మెంట్ ఎలాగా చూపించి శ్రద్ధ. ఫస్ట్ అంటే మన ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చినప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంది సార్. అదే స్కూల్లో చేస్తూ మధ్యలో గ్యాప్ తీసుకుంది, ఏదో తన పర్సనల్ పనుల వల్ల ఇండస్ట్రీ వాళ్ళకి ఎంటర్ చేసాము. మళ్ళీ తర్వాత వాళ్ళ నాన్న డైడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇండస్ట్రీలో చేస్తూ దాంట్లో కూడా చేస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది సార్. మేడం చేయండి, మీరు మిగతా టైం మాత్రం దీనికి కేటాయించండి అని రిక్వెస్ట్ చేసి మళ్ళీ చెప్పడం జరిగింది. మళ్ళీ అదే స్కూల్లో పోయి జాయిన్ అయినారు మేడం గారు. తన వర్క్ చేసుకుంటూ కూడా ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము అట్లా ఈ మన వర్క్ కు కేటాయిస్తారు సార్. Yes. మంచి కమిట్మెంట్ మేడం. ఇట్లా అంతే గారు, నమస్తే. మేడంతో ఆ, అందరితో మంచిగా ఉంటారు సార్. అందరితో మంచిగా ఉంటుంది. అవును. గుడ్ గుడ్. సో అనిత గారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. ఇందాక మేడం గారు, శాంతి గారు అన్నారు చూసారా, నాకు రోజుకి 5-6 గంటలు మిగులుతుంది అని. ఆ గంటల్ని మెజర్ చేశారు. ఈ గంటల్ని నేను ఉపయోగించుకోవాలనేటువంటి భావన మేడంలో కలిగింది. ఓకే, సో అట్లాగే ఉద్యోగం చేస్తున్నా గానీ బహుశా మనకు ఆ జీతం సరిపోకపోవచ్చు కదా. Yes. శాశ్వతం కూడా కాదు. ఉద్యోగమే శాశ్వతము, ఉద్యోగంతో ఇంకా ఫ్యూచర్ అంతా చూసుకోవాలంటే అయ్యే పని కూడా కాదు ఒక ఉద్యోగంతో కదా. మనం Yes, sir. చదువుకున్న చదువుకి దానికి కూడా సరైన పోలిక ఉండదు. అక్కడ ఇంకెక్కువ కష్టం పెట్టాల్సి ఉంటుంది. రైట్, గుడ్. మీరు ఇటువంటి ఆలోచనతోటి ఉదయము సాయంత్రం సమయం ఉపయోగించుకుంటున్నారా? యూజ్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన పాయింట్ వివాలో? వివా అంటేనే ఒక అదృష్టం అనుకుంటున్నాను సార్, నా విషయంలో అయితే. నేను అదృష్టం. ఎందుకంటే నేను మా నాన్న ఎక్స్పైర్ అయినప్పుడు కొద్దిగా మనీ ప్రాబ్లంలో ఉంది. కానీ నన్ను ఎవ్వరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అంటే మనీ ఉందా అని ఎవ్వరు అడగలేదు సార్. కానీ ఒక ఇండస్ట్రీ వివా నుంచి మనీ అప్పుడు కొద్దిగా వచ్చింది, సపోర్ట్ చేసింది సార్. సో అందుకని థ్యాంక్స్ టు వివా చెప్పాలి మనకి. ఓకే, సార్ తను ఎంత యాక్టివ్ గా ఉంది అని కాకుండా ధర్మో రక్షతి రక్షిత, మన డ్యూటీ ఒకవేళ చేస్తే మాత్రం ఆ డ్యూటీనే మనల్ని రక్షిస్తుంది. తను అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈ కంపెనీ మన గురించి చక్కగా డిజైన్ తను అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంది, అంతే కదా. ప్రతిరోజు లేచిన తర్వాత ఫోన్ చేసి, మేడం ఈ వీక్ మీకు ఎంత ఇన్కమ్ అని మన ఇన్కమ్ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, దానికి తగ్గట్టుగా ఒకరు ఇంకొకరి గురించి ఆలోచించేటట్లుగా డిజైన్ చేయబడి విన్ టు విన్ అంటే ఏంటో వివాలోనే ఉంటుంది. గుడ్, అందుకే నా ఫుల్ టైం కెరియర్ గా పెట్టుకున్నాను నేను. సో థ్యాంక్ యూ. అండ్ మంచి పాయింట్ మీరు చెప్పారు. ఇంకా మీరు మరి సమయాన్ని ఉపయోగించుకోవడంలో అలసిపోవట్లేదు, మీకు ఇబ్బంది లేదు? ఏం ఇబ్బంది లేదు సార్. ఇలా చేసుకోవడం ద్వారా ఏమైందంటే మనం ఒక టైం అనేది ఫాలో అప్ అవుతాం సార్. అప్పటిదాకా ఏదో చల్తా అంటే ఇంకా నడుస్తూ ఉంటుంది బండి, అంతే. మీకు కరెంట్ ఇబ్బంది ఉంది అక్కడ? కరెంట్ పోయింది సార్. నో ప్రాబ్లం. సో ఏం కాదు, అలా చెప్పండి, మాట్లాడండి. ఓకే సార్. టైం ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నాం. అప్పుడు మార్నింగ్ అయితే మనం ఈజీగా ఉంటుంది సార్. రెడీ అవుతాం, స్కూల్కి పోతాం, మళ్ళీ 4 o'clock వస్తాం సార్. మళ్ళీ 4 o'clock నుంచి మీటింగ్ ఉంటుంది సార్. మీటింగ్ నుంచి మళ్ళీ ట్యూషన్ కొద్దిగా చెప్పుకుంటాం. నాకైతే బాగా రెగ్యులర్ గా ఒక టైమింగ్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడైతే నన్ను ఒకప్పుడు అనిత లాగా కాకుండా ఒక కొత్త అనిత లాగా కనిపిస్తున్నాను సార్. అందరు అంటారు, ఎందుకు నీకు టైం లేదు, ఒక బిజినెస్ ఉమెన్ నువ్వు అని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ అది. సో మీరు ఏం చదువుకున్నారు? మీకు శాలరీ ఎంత ఇస్తున్నారు? సార్ నేను బీఈడి చదువుకున్నాను సార్. శాలరీ వచ్చేసి 6-7 ఇస్తారు సార్. 7,000 ఇస్తుంది. ఇది డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం సమాజంలో ఎలా ఉంది అనేది చూడండి. తను బీఈడి అంతా చదివినా కూడా మన సైడ్ అంటే కొన్ని చోట్ల ఇంకా తక్కువ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఏమంటే మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనం పోతున్నాం.
కానీ నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నది ఏంటి అంటే అక్కడ 8 అవర్స్ స్కూల్లో యూజ్ చేసే కంటే ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు నేను ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. కానీ ఒకటి ఏంటంటే అమ్మా, కరెక్ట్ గా ఏదైతే మనం యాక్టివ్గా ఉంటామో ఆ 8 అవర్స్ తీసుకుంటారు. ఇది ఉంటుంది. ఈ 8 అవర్స్ కి అటు 2 అవర్స్ ఇటు 2 అవర్స్ తయారవడానికి అలసిపోయి ఉండిపోవడానికి సరిపోతుంది. ఓకే, మళ్ళీ Yes, sir. తెల్లారికి తయారైపోవాలి కదా ఉద్యోగం చేయడానికి. Yes, sir. కాబట్టి ఈ దాంట్లో పడిపోకూడదు. ఖచ్చితంగా చైతన్యంతో ఆ 2 అవర్స్ కూడా ఉపయోగించుకొని ఈ 8 అవర్స్ కూడా మన మనీ క్రియేషన్ కి ఉపయోగించుకునేటట్టు తయారు కావాలి. దట్ ఈస్ మై Yes. మంత్ర. నేను ఉద్యోగం చేస్తూనే నా యొక్క టీం ని డెవలప్ చేసుకున్నాను. సంపాదించే మార్గాన్ని నేను డెవలప్ చేసుకున్నాను. ఓకే, సో కరెక్ట్ గా 8-10 అవర్సే చాలా ఇంపార్టెంట్. దాన్నే మనకు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు తీసేసుకుంటారు. కానీ కొంచెం, ఎందుకంటే డిజిటల్ గానే మనం డెవలప్ అయ్యేది కాబట్టి దీన్ని చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. మన కష్టం ఎప్పుడు తెలివిగా అయిన కష్టంగా మారాలి. ఒక సమయం పెట్టామంటే అది గొప్ప పెట్టుబడి కావాలి. సరేనా? ఆల్ ది బెస్ట్. 500 కాదు 1000 కూడా 2025 లో మీ 1000 ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా సజావుగా సాగాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఒకసారి మేడంకి మనం చక్కగా ఎప్పుడు కేరింగ్ తీసుకుంటున్నటువంటి అప్లయన్స్ కమాలి గారు, షరీఫ్ గారు, లవణ్య మేడం అండ్ బోగా సార్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇంకా ఒక చెప్పిన మాటే ఇంకా అది నేను వివాని అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారికి అట్లా జరిగినప్పుడు నీకు మనీ కాలం అనేది మనీ గురించి అవగాహనగా అయ్యేలా చేసింది. ఇంపార్టెంట్. 6,000 వస్తాయంటే చదవను కూడా చదవను తెలుసా? ఈ వీడికి 10,000 వస్తాయంటే చదవను కూడా చదవం. సో మనీ మీద అవగాహన పెంచేటువంటి చదువు వాస్తవ చదువు. కేవలము సర్టిఫికేట్ల కోసం ఏదో ఒకటి మనం పుట్టాం కాబట్టి కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి కాబట్టి అనేది అంత భౌతిక విద్య. వాస్తవానికి జీవితంలో గెలిచేటట్టు చేసేదే వాస్తవ విద్య. అది వైబ్రెంట్ వివా ఇస్తుంది మనకి, ప్లస్ ఇటువంటి సెషన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. చెప్పాలి సార్. థ్యాంక్ యూ. నాకా? ఎస్ ఎస్, ఇంకా అంతే. లావణ్య మేడం, కమాలి సార్, షరీఫ్ సార్ కూడా సార్. ఎస్, మనకి ఎప్పుడు నేచర్, ఇప్పుడు ఈ అదృష్టం నీ దగ్గరికి వచ్చిందంటే నిత్యం దైవమే ఇవన్నీ సెట్ చేస్తుంటుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. రైట్ డియర్ ఫ్రెండ్స్, మనం స్టార్ 1000 తొందరగా మేడం గారు కూడా కంప్లీట్ చేయాలని మన తరఫున కూడా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం. కంగ్రాచులేషన్స్. ఇంకా తర్వాత బోగ సార్, కల్పన గారు. నెక్స్ట్ వీక్ ఓకే, రాంబాబు గారు. ఎస్ సార్, ఇక్కడ రాంబాబు సార్ ఉన్నారు. సార్ ఒక అంటే ఆటో డ్రైవింగ్ చేసుకుంటూనే V1 కూడా బ్యాలెన్స్ చేస్తూ అసలు డ్రైవింగ్ లో ఉన్నా కూడా వీడియో ఆఫ్ చేయడు సార్. సార్కి అంత ఇష్టం V1 అంటే. సో మరి ఒకసారి రాంబాబు గురించి పాజిటివ్స్ చెప్పడానికి ఫస్ట్ రూబీ ఎగ్జిక్యూటివ్ జానే సార్ ఇన్వైట్ చేస్తున్నా సార్. ప్లీజ్ వెల్కమ్ జానే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మొట్టమొదటిగా ఈరోజు మన వాళ్ళే మన హీరో ప్రోగ్రాంలో మేడం శాంతి గారికి, అనిత మేడం కంగ్రాచులేషన్స్. సో రాంబాబు గారు వచ్చేసి శ్రీరంగ సార్ టీం నుంచి ప్రశాంతి మేడం ద్వారా పరిచయం అయ్యారు రాంబాబు గారు. రాంబాబు గారికి ప్రయాణంలో మొట్టమొదటిగా ప్రోడక్ట్ తీసుకొని కన్జంప్షన్ చేశారు. సారు చాలా తక్కువ చదువుకున్నారు. చదువుకొని ఫస్ట్ నేమ్ లిస్ట్ రాయమంటే నాకు నేను రాయడం కూడా రాదు సార్ నేమ్ లిస్ట్ అని చెప్పి వాళ్ళ బాబుతో నేమ్ లిస్ట్ రాపించాడు. తర్వాత నేను అట్లా ఒకసారి బోగసున్నారు సార్ వీళ్ళతో పాటు రాజమండ్రి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక 1.5 అవర్ డిస్కషన్ చేశాం సార్. అసలు ఏంటి, ఎలా ఉంటుంది ఏంటంటే తను చెప్పినటువంటి మాటలు ఏంటంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తనే తన ఫ్యామిలీకి మొత్తం కూడా ఆర్థికంగా ఖచ్చితంగా అవ్వాలి, ఈ యొక్క కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటకు రావాలి అనే ఉద్దేశంతో చాలాసేపు ఒక 1.5 అవర్ పైన డిస్కషన్ చేశాం. ఫస్ట్ ఏంటంటే అతను కాఫీ వాడుతూ తన ఫ్రెండ్కి ఇచ్చాడు.
వాళ్ళిద్దరు ఫస్ట్ కలవగానే వాళ్ళ ఫ్రెండ్ చెప్పినటువంటి కాంప్లిమెంట్ ఏంటంటే, సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, గ్యాస్ ట్రబుల్ నార్మల్కి వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్ షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ నాకు కళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఇట్లా ప్రోడక్ట్ చాలా బాగుంది, రాంబాబు గారు కూడా చాలా బాగుందని కాఫీ గురించి చెప్పారు. చాలాసేపు ఒక 1.5 hours 2 hours వాళ్ళ ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేశాం. ఈ ఎట్లా ఉంటుంది ఫైనాన్షియల్గా ప్రోడక్ట్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 5 AM రండి మీరు రెగ్యులర్గా అని చెప్పిన తర్వాత సార్లో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేస్తాడు. నైట్ ఏ టైం అయినా కానీ ఎర్లీ మార్నింగ్ లేచి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడతారు. సార్ ఈరోజు మనం శోధ ప్లాన్ చేద్దామంటే సరే సార్ ఓకే సార్ చాలా పాజిటివ్గా ఉంటారు. ప్లస్ ఎక్కువ మందికి దీన్ని పరిచయం చేయాలన్న తపన సార్కి ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, ప్రివెంట్గా ఉండడానికి ఆ విధంగానే 250 కంప్లీట్ చేశారు సార్. ఇప్పుడు స్టార్ 500 రేస్లో ఉన్నారు. ఈ 27th కల్లా ఆ ర్యాంక్ కూడా కంప్లీట్ చేస్తారు. చాలా చాలా పాజిటివ్ ఉంటారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తూ ఆటోని నడుపుకుంటూ కూడా టైంని ఇవ్వడం అనేది, అలసిపోయాను నేను అని అనకుండా ఎర్లీ మార్నింగ్ లేవడం, సరే తన యొక్క ఉపాధి కోసమా ఏదైనా కానీ వెంటనే నేను చదువుకోలేదు, ఈ టెక్నాలజీ నాకు తెలియదు అని కాకుండా దాన్ని ఫాలో అవ్వడం, అదంతా కూడా లోపల ఉన్నటువంటి ఒక తపన. అదే ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ తోటి తను డిస్కస్ చేసినటువంటి విషయం. గుడ్, వెరీ గుడ్. సో వాళ్ళ యొక్క సీనియర్ శ్రీరంగ సార్ ఉన్నారండి ఈరోజు? ఉన్నారు సార్. రంగ సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కొద్దిగా ఊర్లో ఉన్నాను, అయినా మాట్లాడుతాను సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ వివైటీస్ అందరికి. అసలు యాక్చువల్గా రాంబాబులో నేను చూసింది ఏంటంటే సార్, ఏదన్నా కానీ మనం టక్కన కాల్ చేసామనుకోండి, ఎంత బిజీలో ఉన్నా కానీ ఆ కాల్ తీసుకొని రిప్లై ఇచ్చి సార్ నేను లాగిన్ అవుతున్నా, ఆయన ఆటో నడుపుతున్నా కానీ స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని పోతున్నా కానీ ఆయన చెప్పడం ఏంటంటే సార్ నేను లాగిన్ అవుతున్నా అంతే అని. ఆ బిజీలో ఉన్నా కూడా అక్కడ 2 minutes 3 minutes లాగిన్ అవుతాడు. ఏదైనా రాబాబు ఈరోజు ఏమన్నా నాకు జిఎస్ఎం టైమింగ్ ఇస్తారా అంటే రాసేయండి సార్ 7:30కి రాసేయండి ఈవినింగ్ అంటాడు. ఆ టైంలో మనం కాల్ చేసా కూడా ఆయన ఆటో నడుపుతున్నా సార్ నేను ఒక 1/2 hour లో మీకు లాగిన్ అవుతాను సార్, ఇంత కమిటెడ్ గా వర్క్ చేస్తారు సార్ రాంబాబు గారు. ఇంకోటి ఏంటంటే మన ప్రోడక్ట్ వినయం అనేది అది నాకు ఒబీడియన్స్ చాలా ఉంది సార్ రాంబాబులో. ఆ వినయము విధేయత అనేది చాలా ఎక్కువ. అసలుకి ఆ ఓర్పు కూడా మనం బాగా ఏంటంటే శ్రీరంగ సార్ పెద్దలు చెప్పింది అసలైన విద్య అంటే వినయమే అంటారు. అవును సార్, అవును సార్. విద్య దదాతి వినయం అని అంటారు. అవును సార్. అసలైన విద్య అనేది చూడండి, వాస్తవ విద్యనే అసలైన విద్య, సర్టిఫికేట్ విద్య కాదు. కాకపోతే సర్టిఫికేట్లు లేకపోవచ్చు, కానీ జీవితంలో ఎదగడానికి కావాల్సిన విద్య ఉంది అని అర్థం. అసలు స్క్రమ్ మీట్ ఉంది రాంబాబు అంటే స్క్రమ్ మీట్ కూడా అటెండ్ అవుతాడు. అక్కడికి వచ్చేసిన తర్వాత స్వదా ప్లాన్ అంటే ఈరోజు ఒకటి ఉంది సార్ నాది రాసుకోండి. అట్లా ప్రతి ఒక్క వర్క్ విషయంలో కూడా చాలా కమిటెడ్ గా వర్క్ చేస్తాడు. ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకున్న ఆయనే స్టోర్ తీసుకొచ్చి పికప్ చేసి కస్టమర్ కి ఇవ్వడంలో కానీ అంత కమిటెడ్ సార్. కస్టమర్ కి ఇవ్వడం కూడా ఆయనే. ట్యాంక్ పెట్టి పెట్టేయడము, తర్వాత వాళ్ళతో మన వర్క్ ఫాలోఅప్ చేయడము. ఆయన దగ్గర ఉన్న వినయ విద్యతనే ఆయన చదువు కూడా నేర్పిస్తుంది. చాలా అంత ఓర్పు రాంబాబులో నేను గమనించాను సార్. దీనికోసము మనం ట్రైనింగ్లు పొందడము, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, రిలేషన్షిప్ పెంచుకోవడానికి, లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవడానికి ఎన్నో సర్టిఫికేట్ కోర్సులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏ కంపెనీకి అయినా స్కిల్ ఉన్న వాళ్ళే కావాలి. తన పని తను చేసుకుంటూ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. జానయ్య సార్. ఎస్ సార్, అంటే సార్ది ఇంకా బాగా గమనించింది సార్, రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ కూడా పాస్ ఆన్ అయిపోయారు. చాలా దానికైతే అందరం కూడా చాలా కుంగిపోతాం. సో అట్లాంటప్పుడు కూడా చాలా ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకొని నా ఫ్యామిలీకి నేను బలం అవ్వాలనే ఉద్దేశం తొందరగా రికవర్ అయ్యారు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తికి గౌరవాన్ని ఇచ్చేలా చేస్తుంది. ఇటీవల మీరు చూస్తే సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా చూస్తే ఎంతో ఎమోషనల్ బ్యాలెన్స్ గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఎవరైతే ఎమోషనల్ బ్యాలెన్స్ గా ఉంటారో అది నలుగురు దగ్గర నుంచి మనం రెస్పెక్ట్ ని తీసుకుంటాం. మామూలు అంటే
అంత పెద్ద సిచ్యువేషన్ లోనే వాళ్ళు అంత ఎమోషనల్ గా ఉన్నారు బ్యాలెన్స్ అంటే ఇంకా చిన్న వేరే వేరే వాటికి లైట్ గా చాలా లైట్. ఈ ఎమోషనల్ కోషంట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. వెంటనే నా యొక్క ఫ్యామిలీకి నాకు ఇది ఎంతో ఉపయోగం. మేడం గారు కూడా తన తండ్రికి జరిగినప్పుడు ఇక్కడ నేను ఎలా ఆలోచించాలో అలా ఆలోచించాలి అని చెప్పి ఆలోచించింది. దీన్ని మనం అందరం కూడా చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎస్ సార్ ఉన్నారు కదా? ఉన్నారు సార్, ఉన్నారు. రైట్, తన్ని తీసుకునే ముందు గుడ్ థ్యాంక్ యూ డియర్ పార్ట్నర్స్. రాంబాబు గారు మీరు ఒకవేళ ఇప్పుడు ఫ్రీగా ఉంటే మాట్లాడండి, సరేనా? ఎప్పుడు వీలైతే అప్పుడు హ్యాండ్ రైస్ చేయండి, వీడియో ఆన్ చేసేయండి, నేను అప్పుడు ఇస్తాను మీకు. రైట్ డియర్ ఫ్రెండ్స్, మనము ముఖ్యంగా మనం నచ్చేటువంటి వివాలో ఒక కంపెనీ వెల్నెస్ డైరెక్ట్ సెల్లింగ్ లో టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేటువంటి కంపెనీ. దాంట్లో మనం ఎదగాలంటే వేరే వేరే కంపెనీల్లో ఎదగాలి అంటే ఏమేం కావాలో, దీంట్లో కూడా కంపెనీలో ఎదగాలంటే ఏమేం కావాలో మనం ఇప్పుడు వింటున్నాం. ఇది చాలా ముఖ్యం. మిగతాదంతా చాలా ఈజీగా ఉంటుంది. అరే ఇంత ఈజీ అయింది ఎందుకు హార్డ్ అవుతుంది అని అంటే అవి మీరు ఇప్పుడు పట్టాలి, ఆ సీక్రెట్స్ అన్ని ఇప్పుడు పట్టుకోవాలి. ఓకే సార్, నెక్స్ట్ మనం తిరుమల దేవి గారిని పిలుద్దాం. ఈ లోపల సార్ మీరు కాల్ చేయండి. ఎస్ సార్, మనకు టీమ్ మన నుంచి మరొక బ్రాండ్ న్యూ స్టార్ 500 సార్. బ్రాండ్ న్యూ 500 అయిపోయారా? ఎస్ సార్, వెరీ కమిటెడ్ సార్. తను కూడా తన ఫ్రెండ్ ద్వారా పరిచయం కూడా ఇక్కడ అంటే పక్క ఇంట్లో బాలకుమారి గారి ద్వారా పరిచయం అవుతుంది సార్. తనకు మన ఈ ప్రోడక్ట్ అనేది తను ఫస్ట్ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసినారు. తను నా అబ్బాయికి ఇది బాగుంటుంది అని చెప్పి తెలిసింది సార్, అనుకున్నాను ఇది ఒక ప్రొఫెషన్ లా బాగుంది, ఇది దీంట్లో పెంచుకుంటే మా అబ్బాయికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పని స్టార్ట్ చేసిన జరిగింది. కానీ తర్వాత తనే టేకప్ చేసింది దీన్ని, తన అబ్బాయి కాదు తనే టేకప్ చేసుకొని ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా దీనివల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, నాకు మంచి నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది సార్. తన అంటే తెలియకుండా కానీ నేర్చుకోవడంలో చాలా ముందు ఉంటుంది మేడం. తన శ్రద్ధ బాగుంది సార్. అలా సురేష్ గారు, పద్మ మేడం, బాలకుమారి గారు, సునీల్ వీళ్ళందరి ప్రోత్సాహంతో తను ఈరోజు స్టార్ ఫైనల్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఆమె ఇన్వైట్ చేస్తుంది మన యొక్క సురేష్ గారిని ఇన్వైట్ చేద్దాం. కొట్టం సురేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గ్రౌండ్ లెవెల్లో మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మన ప్రోగ్రామ్ లో మనం ఇచ్చేదానికంటే రెగ్యులర్ గా ఎవరైతే ఉంటారో రియల్ హీరోస్, వాళ్ళు మనకి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నటువంటి ఆ సీనియర్లు ఎవరైతే ఉంటారో పోసేదే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో సురేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేడం గారి కన్నా ముందు సక్సెస్ అయిన మన హీరోస్ అందరికి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. వెరీ ఇన్స్పైరింగ్ అండి, ఒక్కొక్క నుంచి ఒక్కొక్క స్టోరీ రన్ అవుతుంది. అట్లాగే తిరుమల దేవి గారు కూడా చాలా కమిటెడ్ అండి. ఆవిడ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం కానీ, వినడం కానీ, రాసుకోవడం కానీ అన్ని కూడా. ఒకసారి ఆ మేడం గారి గురించి, మేడం గారి దగ్గర నుంచి చూస్తున్న పద్మ గారు ఉన్నారండి, రూబ్ ఎగ్జిక్యూటివ్. మేడం గారిని మాట్లాడాలని వెల్కమ్ మేడం గారు. పద్మ మేడం నైట్ మీరందరూ సీనియర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. నైట్ అంతా ఎంతో లాగిన్స్ ఆర్డర్లు పెట్టి మీకోసం ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. ఎంతో బిజీ షెడ్యూల్, నైట్ అంతా లేట్ నైట్ వరకు ఉండి, అందుకే సీనియర్స్ ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి మీరు ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్. అయ్యా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నెట్ ఆగింది సార్, సిగ్నల్స్ ప్రాబ్లం వచ్చాగింది. సరే, అబౌట్ వివా ఒక 2 మాటలు. సార్ నమస్తే సార్. ఇప్పుడు నేను వచ్చి 1 year అయింది సార్. సార్ వాయిస్ ఓకేనా? ఓకే, డబల్ ఓకే, మీరు మాట్లాడండి. సార్ ఇండస్ట్రీలో వచ్చి సార్ నేను 1 year అయింది సార్. అయితే
నేను ఆటో తోలుకుంటూ దీవాలో వర్క్ చేస్తున్నాను సార్. అయితే వీవా చాలా చాలా హ్యాపీ. బాగుంది సార్. నాకు ఆ టైంలో అమౌంట్ కూడా 67,000 దాకా వచ్చింది సార్ అమౌంట్ 1 year లో. 60,000 తీసుకున్నారు తనకి ఒకసారి. తీసుకున్నాను సార్. అంటే ఈ మధ్యకాలంలో అప్పుడు డాడీ గారికి కూడా బాగాలేదంటే ఐపాల్స్ ఐ కాఫీ గట్రా వాడించాం సార్ డాడీకి. ఆయనకి బాగానే రిజల్ట్ వచ్చింది సార్. అయితే నాకు కూడా డయాబెటీస్ షుగర్ అటాక్ అయింది సార్. షుగర్ కోసం నేను వాడిన 3 నెలలు వాడాను, రిజల్ట్ కూడా బాగా వచ్చింది సార్. అలాగే సార్ నేను ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా చాలా బాగుంది రాంబాబు, ఇది చాలా సూపర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు సార్. అందరికీ థ్యాంక్స్ చెప్పు, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు సార్. అలాగే సార్ ఇప్పుడు నేను 500 సరే ఓకే, మళ్ళీ మాట్లాడదాం. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 ఉంటుంది. సో పద్మ మేడం ఎక్కడ ఉన్నారు? సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ పద్మ మేడం, అబౌట్ తిరుమల దేవి గారు బ్రాండ్ న్యూ. సార్ ఆటోలో వెళ్తున్నాను, ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు చెప్పండి. ఇప్పుడు 500 కోసం ప్రయత్నిస్తున్నారు కదా, 500 అవ్వడం మీకు ఎలా? ఎస్ సార్, తొందరలోనే ఉన్నది 500. హ్యాపీగా ఉందా? చాలా సంతోషం సార్. అవుతాను సార్ కంపల్సరీ. అవును సార్, ఇంకొంచెం ఎక్కువ సమయం హ్యాపీగా సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎస్ మీ ఇంకొంచెం ఎక్కువ సమయము, ఇంకొంచెం సీరియస్నెస్ పెట్టుంటే 1 lakh అయిపోయేది కదా మీకు. అవును సార్, కంపల్సరీ అయిపోయింది. కంపల్సరీ. ఎస్ మీరు మాక్సిమం రేపు ట్రైనింగ్ కి రండి, 2 days ట్రైనింగ్ వర్క్ షాప్ కి. సరేనా? ఓకే సార్, వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. సరేనా? ఓకే సార్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ రాంబాబు గారు, మీరు వచ్చిన స్టార్టింగ్ కి ఈ వీవా ప్రయాణము, మన సీనియర్స్ తో మాట్లాడడం, ఇట్లా జూమ్ కి రావడం, మీలో ఏమైనా మార్పు తీసుకొచ్చిందా ఆలోచనల్లో కానీ? సార్ వచ్చింది సార్, మార్పు వచ్చింది సార్. వెరీ గుడ్, చాలా మార్పు వచ్చిందండి. ఎస్ మీకు ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి, కంగారు పడిపోండి, ఎన్నో కంగారు పడిపోండి. ఇప్పుడు సార్ జానీ సార్ గారు ప్రతిదీ చెప్తారు. మీరు కూడా మార్నింగ్ లెసన్ చాలా బాగుంటుందండి. అంటే నేను 4కి ఇస్తాను సార్, 4 గంటలు ఇస్తాను, 1 గంట సేపు ప్రార్థన చేసుకుని మళ్ళీ పిల్లలు 2 బాబులండి. ఓకే, గుడ్. మీకు మీ పిల్లలకి వివా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? చాలా ఉపయోగపడుతుంది. మా పెద్ద పైన జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. గుడ్. సో తనకి ఏం తెలియదు ఇంకా. అవును సార్. తను చూడండి, ఈ తెలిసిన ఈ కొద్ది విషయానికే మాకెంతో అవసరం, ఇది అదృష్టం అని అంటున్నారు. మీకు ఇంకా చాలా తెలియాలి వివా గురించి. మీ విశ్వాసమే మిమ్మల్ని పైకి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మీరు ఎంతో ముందు రాంబాబు గారి నవ్వుకి మీరు హార్ట్ ఇవ్వాల్సింది. రాంబాబు గారి నవ్వుకి అట్లా ఎప్పుడు ఇంకా అంతే, ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదండి మీకు ఆర్థికంగా. ఆటో ప్లేస్ లో కారు రావాలి, సొంత కారు. కొత్త ఆటో సార్, కొత్త ఆటో తీసుకున్నాను సార్ ఆల్రెడీ. ఆటో కొత్త కారు కూడా తీసుకుంటుంది సార్. చేస్తుంది సార్, గ్యారంటీగా కంపల్సరీ అవుతుంది. అట్లా వెరీ గుడ్. సో డియర్ ఫ్రెండ్స్, తను చెప్తున్నది చూడండి, ఇంకొంచెం నేను సమయం కేటాయించి ఉంటే అది 1 lakh కూడా అవుతుంది. ఇదే శ్రద్ధని కొంచెము ఆ టీమ్ కి మీద కూడా పెట్టేటువంటి లీడర్షిప్, నేను జస్ట్ చదువుకోలేదు, నేను కేవలం ఆటో తోలుతున్నాను, ఇట్లాంటి భావనలు వదిలేసి స్ట్రాంగ్ ఫీలింగ్స్ తోటి నేను ఒక లీడర్ని, నా టీంని నేను గైడ్ చేయగలను, వాళ్ళకి నేను అండగా ఉండగలను, వాళ్ళకి నేను ఏ విధంగా అయితే శాంతి మేడం ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు, స్టార్ 1000 అయ్యారు, అట్లా కనుక తన లోపల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే ఖచ్చితంగా ఆ ఇన్కమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ టీం కూడా వస్తుంది. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్ మీరందరూ కూడా తనకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎస్, ఇప్పుడు మనం తిరుమల దేవి గారి గురించి, బ్రాండ్ న్యూ. తను ఎంతో ఇంట్రెస్ట్, నేను చూస్తూనే ఉన్నాను ప్రతి ప్రోగ్రాంలో. వారి యొక్క మాటలు, సీనియర్స్ మాటలు కూడా విందాం. మేడం, పద్మ మేడం, ఇంకెవరు ఆపరు. సార్, గుడ్ మార్నింగ్ సార్.
ఆ, తిరుమల దేవి గారి గురించి చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ గా చెప్పచ్చు సార్. ఆవిడ చిరునవ్వుతోనే నిజంగా మాటలు ఉంటాయి సార్ ఆ నవ్వులో. నేను ఫస్ట్ సురేష్ గారు నేను ఆ వీధిలో ప్రెజెంటేషన్ చెప్పాలంటే ఫ్యామిలీకి చెప్పాను సార్ ఫస్ట్. నేను ఎంతసేపు వాళ్ళ హస్బెండ్ కి అంటే వాళ్ళ హస్బెండ్ కి చెప్తే కనెక్ట్ అవుతారు, సర్కిల్ బయట బాగుంది, మనకేదో హెల్ప్ చేస్తారని అనుకున్నాం సార్. ఒక నెల ఒక వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ఆయనకి చెప్పడమే మేము. కానీ ఏంటంటే అటు కాదు చెప్పాల్సింది తిరుమల దేవి గారికి ఒకే విషయం, మా హస్బెండ్ కాదు మీరు ముందుకు రండి మీకు బాగుంటుంది చెప్పేటప్పటికి అనుకోకుండా ఆవిడ స్టార్ 250, 500 అయ్యారంటే చాలా గ్రేట్ సార్. అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నదానికి మీరు సార్ గెస్ చేయలేదు, వాళ్ళ సార్ అనుకున్నారు. వాళ్ళ కోసమే వెళ్ళాము. ఆయన ఏమో నేను జనసేన పార్టీ, నాకు బయట బోల్డ్ మంది తెలుసు, నేను ఈ నా వర్క్ పరంగా చాలా మంది తెలుసు అంటే అక్కడే నేను చెప్పుకుంటూ వచ్చేదాన్ని సార్. కానీ తిరుమల దగ్గర మొహంలో ఎలా ఉండేదంటే ఆయన హెల్ప్ చేస్తే బాగున్ను, ఆయన నాకు సపోర్ట్ ఇస్తే బాగున్ను, నేను ముందుకు వెళ్ళగలను అని ఒక హౌస్ వైఫ్ ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచించారు. రావాల్సింది తన కదా. సురేష్ సార్ అస్తమానం ఎప్పుడు అంటూ ఉంటారండి, ఏమో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలియదు, ఎలా ముందుకు వస్తారో తెలియదు, నేచర్ ఎలా సహాయం చేస్తుందో తెలియదు, వాళ్ళు మనం ఎప్పుడు అసలు అలా జడ్జిమెంట్ ఇవ్వకూడదని చెప్తూ ఉంటే ఆవిడ అసలు ఆ వీధిలో బాలకుమారి గారికి నిజంగా ఒక సరైన అంటే ఇటు సుధా గారు అటు దేవి గారు చాలా మంచి లెగ్స్ దొరికినాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా స్పీడ్ గా దేవి గారు ముందుకు వచ్చారు, నాకే ఆశ్చర్యంగా ఉంది. బాలకుమారి గారి పాజిటివే అలా మారిపోయింది, ఆ శక్తే. దేవి గారికి నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు సార్ 6 రండి 5 రండి అని, కానీ ఆవిడ డైలీ కూర్చుంటారు. ఆవిడ ఉన్నారా లేరా అని చూస్తాను సార్ నేను ఫస్ట్, కానీ వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటారు. అవునవును, చూసాను నేను. అందుకనే సుధా గారు కూడా అలాగే, అండ్ దేవి గారు కూడా అలాగే. ఇంకా బాలకుమార్ గారు అప్పుడప్పుడు డుమ్మాలు కొడుతుంటారు స్కూల్కి. సో ఉన్నారా బాలకుమార్ గారు? అచ్చా, బస్ లో ఉన్నారు. ఓకే మేడం, నమస్తే, గుడ్ మార్నింగ్ బాలకుమారి గారు. అంటే వాయిస్ క్లియర్ గా ఉంది సార్. ట్రావెలింగ్ లో అవును అవును, సరే ఒక మాట మాట్లాడండి. తిరుమలాదేవి గారికి చెప్పాలంటే ఆవిడే ఇంకా చాలా బాగా చేసుకొచ్చారు సార్ ఇప్పటి వరకు. ఆవిడ సురేష్ గారితో మా సారు సురేష్ సారు బాగా ప్రోత్సహించారండి. అంటే నేను పక్క నుండి చెప్పడం కన్నా అండి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిన వలన అంటే ప్రజెంట్ మేము అడగంగానే మాకు హెల్ప్ చేసి సాయం చేసి వెంటనే ఆయన ఎలా ఉన్నా సరే ఏ టైంలో అయినా సరే మాకు ప్రజెంటేషన్ చెప్పేవారు సార్. లేదంటే పద్మ మేడంతో చెప్పించేయాలి. ఆవిడ ప్రోత్సాహంతో ఆవిడ ఇలా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడం. అవును సార్, వెంటనే లింక్ వెరీ గుడ్, రైట్. సో ఇది మేడం ట్రావెలింగ్ లో ఉన్నారు. తను ఇప్పుడు 1000 కంప్లీట్ చేసుకోబోతున్నారు, అంతేనా సురేష్? సార్ బాల మేడంది 1000 కంప్లీట్ అవుతుంది. వచ్చే వారం తన్ని మనం బాలకుమార్ గారిని పరిచయం చేసుకుందాము. 500 అయినటువంటి దేవి గారు నమస్తే సార్. నమస్తే సార్. ప్రొడక్ట్లు బాగా నచ్చాయా ఇండస్ట్రీగా? చాలా బాగా నచ్చినాయి సార్, చాలా బాగా నచ్చినాయి సార్. ఒక 2 మాటలు ప్రొడక్ట్స్ గురించి కానీ, ఇప్పుడు ఈ ప్రయాణం కొత్తగా మీకు స్టార్ట్ అయింది, ప్రయాణం గురించి అయితే చాలా చెప్పాలి సార్. అసలు చెప్పాలంటే నాకైతే మాటలు కూడా రావట్లేదు సార్. నేను ఇంతవరకు చేరుకోవడానికి నాకు గైడ్స్ ఏంటి నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. నేను మీకు నమస్తే సార్. మా గైడ్స్ కూడా మీరు వెరీ థ్యాంక్స్ సార్. వెరీ గుడ్. మీ గురించి చెప్పండి, మీరు ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడ మీది? నేను స్కూల్లో చదువుకున్నది అయితే తక్కువే సార్, జీవితంలో చదువుకున్న పాఠాలు ఎక్కువ సార్. నేను మీరు చెప్పారు కదా సార్, జీవితంలో చదువుకున్న పాఠాలే నాకు ఈ వర్క్ లో చాలా హెల్ప్ చేసినాయి సార్. నాకు నిజంగా నాకు ఇందులో నప్పిన ప్రోడక్ట్ అయితే హైపల్స్ చాలా బాగా నచ్చింది సార్.
నేనైతే అండి మేడం వాళ్ళు నన్ను ఫస్ట్ లాగిన్ చేయడానికి అది వచ్చినప్పుడు అయితే అండి నేను మా బాబు గురించి చాలా డిప్రెషన్ లో ఉండేసాను సార్. ఆ టైంలో బాల మేడం నన్ను చాలా గైడ్ చేశారు సార్. ఈ డిప్రెషన్ లో ఉంటే ప్రతిసారి కూడా నన్ను వచ్చినప్పుడల్లా ఇదే చెప్పేవారు సార్. మీరు అలా కాదు, ఒకసారి ఆరపవర్కి రండి, కొంచెం హరి సార్ మాటల్లో మీకు కొంచెం మోటివేషన్ ఉంటది, కొంచెం మారుతారు అని చెప్పి ప్రతిసారి చెప్పేవారు సార్. నేనేదో నాకేం తెలియదు, ఏంటి వీళ్ళేంటి ఇలా వస్తున్నారని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని సార్. నాకేం తెలుసు అనేసి నన్ను ఇలా పిలుస్తున్నారని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడ్డాను సార్. కానీ ఒకసారి 2 సార్లు మీ ఆరపవర్కి వచ్చిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా అండి సార్, మీరు చెప్పారు కదా సార్, కాటన్ చూడడానికి ఇంత పెద్దదిగా ఉంటుంది, తడిపితే చిన్నదిగా అయిపోతుంది. నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చెప్పే మోటివేషన్ లో నాకు అలాగే అనిపించినాయి సార్. మీరు ఎదిగారు కాబట్టి అది చిన్నదైంది సార్. మీ ధైర్యం పెద్దది. మీ మాటల్లోనే సార్, మీ మాటల్లోనే నాకు అలా మార్పు వచ్చింది సార్. అందుకని వాక్శక్తి అంటారమ్మా, ఉట్టికి కాదు. సరస్వతి తోటి ఉట్టికి పోల్చారు మాటని. చాలా సార్, అది చాలా ముఖ్యం. గుడ్. మీరు అట్లాగే స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు ఓకే సార్. బాలకుమారి మేడం కూడా కొంత చదువుకుంది అనుకుంటా, కానీ మీకు ఎంత ధైర్యం అయింది చూడండి. చాలా ధైర్యం సార్. ప్రస్తుతం నేను చదువు లేకపోవడం తోటి నాకు ఉద్యోగం చేయాలని కోరిక అయితే మాత్రం సార్ ఈ వివా వల్లే సక్సెస్ అయింది సార్. లోపల ఎక్కడో ఉంటుంది. 500 వచ్చేటప్పటికే నాకు చాలా సంతోషం వేసింది సార్. ఈ రోజు 500 అయినందుకు నా ఆనందం చెప్పలేను సార్. సూపర్ అమ్మా. మీకు ఇది నేను డెడికేట్ చేస్తున్నాను, నాకు ఇష్టమైనటువంటి పాట. ఒక్కసారి ఇది మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. ఓకే సార్. ఇంత అద్భుతమైనటువంటి లైనింగ్ అన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి. ఎవరి జీవితం వాళ్ళకి గొప్పది, ఎవరి ప్రపంచం వాళ్ళకి గొప్పది, అంతే. మన ప్రపంచాన్ని మనం బలంగా తయారు చేసుకోవాల్సిందే, మనల్ని మనం నిరూపించుకోవాల్సిందే. వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, మనం మైండ్ఫుల్ గా తయారవ్వడం. ఓకే, ఇది ప్రతి ఒక్కరిలో ఒక ఆంట్రప్రూనర్ ఉంటారు, ఒక ఫిలాంథ్రపిస్ట్ ఉంటారు. దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. సరేనా? థ్యాంక్ యూ మేడం. మీకు ఇది వచ్చిన అవకాశాన్ని మీరు అదృష్టంగా భావించి చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వివా కూడా ఇలాంటి వాళ్ళే కావాలి, ఇలా న్యాచురల్ గా తయారైన లీడర్సే కావాలి వివాకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్. మనం అందరం కూడా దేవి గారికి ఇంకా మరెంతో ముందుకు వెళ్ళి స్టార్ 1000 ని ఈజీగా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుందాం. వాళ్ళందరికీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్దాం. ఓకే, సునీల్ ఏమైనా మాట్లాడతావా? గుడ్ మార్నింగ్ సార్. దేవి మేడం అనుకున్నది మొత్తానికి సాధించారు సార్. ఆ విషయం అయితే ఫోకస్ ని చాలా నోటీస్ చేశాను. అంటే మేడం ప్రెజెంటేషన్స్ పెట్టడం కానీ, థ్యాంక్ యూ మీట్స్ పెట్టడం కానీ, వాళ్ళ నుంచి కొత్త లాగిన్స్ తెచ్చుకోవడం. ఇంక విషయం ఏంటంటే సార్, బాలా మేడం ని, దేవి గారిని, ప్రసన్న గారిని ఆ స్ట్రీట్ లో చూసిన వాళ్ళు కూడా లాగిన్స్ అయ్యారు సార్ దేవి మేడం దగ్గరే. అంటే వాళ్ళు చూసారు వీళ్ళ ఇన్కమ్స్, వీళ్ళ మాట తీరు, వీళ్ళ బిహేవింగ్ అన్ని వాళ్ళు నోటీస్ చేసి వెరీ గుడ్ రావడం జరిగింది సార్ ఇందులోకి. దేవి మేడం అయితే చాలా కష్టపడ్డారు సార్. ఆవిడ అనుకున్నారు కానీ అయిపోయారు. ఎస్, అంతే. అనుకుంటే అయిపోతుంది, బలంగా అనుకుంటే. గుడ్. సునీల్, నువ్వు మాట్లాడడం కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నావు. ఇదే మీరు ఇంకొకరిలో పాజిటివ్ చూస్తున్నామంటే మనలో ఎంతో పాజిటివ్ పెరిగితేనే చూడగలం. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్, వెరీ గుడ్. లావణ్య మేడం, ఈరోజు సెషన్ దీంతో మనం ఎండ్ చేద్దాము. థ్యాంక్ యూ. అందరు కూడా చాలా ఎక్కువ మంది వీడియోస్ ఆన్ చేసుకొని ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్క సీనియర్ కి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికి కూడా. మేడం, మీరు నోటీస్ చేసిన ఒక 2 మాటలు. మేడం సక్సెస్ అయితే ప్రెసెంట్ సార్. పవర్ లో ప్రతి మీటింగ్ లో ప్రెసెంట్ సార్. ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకునే ఉంటుంది తను. ఇంకా అంతే, తను స్పీడ్ గా సక్సెస్ చేయడానికి ఇది ఒక కారణం సార్. ఎందుకంటే చాలా మార్పు వచ్చేస్తుంది, ఆలోచనల్లో మార్పు వస్తుంది. అది ముందే రెడీ అయి ఉండడం. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే
రెడీ అవుతారు. అదే విధంగా మనము ఆ యొక్క సెషన్స్ ని అంత సీరియస్ గా మనం తీసుకుంటే ఆటోమేటిక్ గా ప్రతి దాంట్లో మార్పు వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ బాగా సార్, రేపటి ప్రోగ్రామ్ గురించి రేపు ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్. ఈరోజు డియర్ ఫ్రెండ్స్ 4 PM కి నిన్న కూడా ఎన్డీఓ జరిగింది, మరి మీరు మిస్ అయ్యారో విన్నారో లేదో తెలియదు. 4 PM ని 5 AM ని మిస్ అవ్వకండి. ఇంకా ఈ కంపెనీకి మీరు దగ్గర అవడానికి మనసులో ఎంత దగ్గర అయిపోతే సక్సెస్ కి అంత దగ్గర అయిపోతారు. నిన్న జరిగింది ఎన్డీఓ, ఈ రోజు కూడా బోగసార్ చాలా సీనియర్ బోగసార్, పైగా గ్రౌండ్ వర్క్ ని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి, ఇండస్ట్రీ వన్ మరీ దగ్గర నుంచి ఇంకా చూసిన వ్యక్తి. కాబట్టి తన నుంచి తన మనసులో వివా గురించి ఏముందనేది వినాలి మీరు. తను చెప్పే విధానము మీకు ఎంతో వివాకి దగ్గర చేస్తుంది. అవి నోటీస్ చేసుకుంటే మనం ఎప్పుడైనా మన వాళ్ళకి చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళు మన మాటలు వింటుంటారు కదా, అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని చూస్తూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ మన సంపాదనకి మెయిన్. బాగా సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. టుడే వండర్ఫుల్ సెషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈరోజు సక్సెస్ తీసుకున్న అందరు కూడా కంగ్రాచులేషన్స్. చాలా మంది ఇంకా ఉన్నారు సార్, ఇంకా చిన్న చిన్న ర్యాంకులు పెద్ద ర్యాంకులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకు అంటే సమయానుకూలాన్ని బట్టి మనం కొంతమంది తీసుకుంటున్నాం. నిజంగా సార్ మీరు చెప్పినట్టు ఈరోజు అసలైన ఆనందం అనేది ప్రయత్నంలో ఉన్నది, సక్సెస్ అయినాక కాదు. అది చూడండి, ఆ ప్రయత్నం చేస్తుంటే అదంతా చెప్పుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటుంటే ఇప్పుడు నేను ఇలా చేశాను. శాంతి మేడం ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది తను ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే ఆ ప్రయత్నంలో చేయడంలో ఎంతో మార్పు జరుగుతుంది మనలో, మనకి తెలియకుండా మనలో మరి మార్పు జరుగుతుంది. ప్లస్ మనం ఇక్కడ ఎదుగుతాం అంటే సబ్ కాన్షియస్లీ జరుగుతున్నట్టు. ఎస్ సార్, అవును సార్. కాన్షియస్ గా ప్రయత్నాలు చేస్తుంటే సబ్ కాన్షియస్ గా ఇన్నర్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి. ఎస్, ఇది లైఫ్ సార్, ఇది లైఫ్, జీవితం. ఇది వ్యూ అనేది నిజంగా కూడా అనిత గారు చెప్పినట్టుగా అదే విధంగా చాలా మంది ఇప్పుడు అప్పటికి మాటలకి ఇప్పటికి మాటలకి మారిపోయారు అని చెప్పని చాలా మంది మనల్ని చూసి చెప్తుంటారు. అప్పుడు శాంతి వేరు, ఇప్పుడు శాంతి వేరు, అప్పుడు అనిత వేరు, ఇప్పుడు అనిత వేరు, దేవి వేరు, ఇప్పుడు ఇండియా కావచ్చు, పెద్ద మహానుభావులు చాలా మంది కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ సపోర్ట్ చేసేదే దీనికోసం. ఆ వ్యక్తిత్వ వికాసానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి, స్కిల్ డెవలప్మెంట్ కి, కోఆపరేషన్ మొత్తం. ఎస్, 100% సార్. దేనికైనా క్రమశిక్షణ ద్వారానే పొందగలం చెప్పారు సార్. క్రియేట్ చేయగలం, దేని క్రమశిక్షణ ద్వారానే దేని క్రియేట్ చేయగలం. అది ఆరా పవర్ అనేది అసలు మనకు ఒక వరం అనుకుంటున్నాం సార్. ఇది రియల్ గా అసలు ఎంతమంది చెప్తారు కానీ చేయించడం అది మామూలు విషయం కాదు. చెప్పి వాళ్ళు పెడతారు కానీ కూర్చోబెట్టి క్రమశిక్షణ నేర్పించుకుంటూ తీసుకెళ్ళడం అది మామూలు విషయం కాదు. ఆ విషయంలో మీకు కొండంత ఉండాల్సిందే సార్. ఇక్కడ మళ్ళీ మీరు చెప్పిన మనం చదవడం ఇంకోటి నచ్చడం సార్. ఉపాధి అనేది తర్వాత, ఫస్ట్ నచ్చాలి మనకు. నచ్చేలా చేయడం అనేది మామూలు విషయం కాదు సార్. ఇది నచ్చేలా చేయడం అనేది అది ఇక్కడ మెయిన్ కదా. అది అందులో మీరు మాకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటుంది సార్. అది మేము అప్పుడే దేనికైనా త్యాగం చేయగలుగుతాం, నచ్చితేనే త్యాగం చేయగలుగుతాం. నేను త్యాగం ఇప్పుడు ఇద్దరు త్యాగం చేయాలని చెప్పంటే నాకు ఆరాపవర్ నచ్చింది కాబట్టి నేను ఇద్దరు త్యాగం చేయగలుగుతాను. అట్లా అందరు కూడా ఆ మాటలు వినాలి, అవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పని నచ్చింది అంతే. ఆ నచ్చడం ద్వారానే అవుతుంది సార్. అంటే ఇది ప్రతి ర్యాంక్ కూడా ఇలా స్కిల్తో కూడింది సార్. ఇది అది మాత్రం ఖచ్చితంగా మనం దీన్ని గుర్తించాల్సిన విషయం. ఇందులో ప్రతి ర్యాంక్ స్టార్ కావాలన్నా, టోప్ కావాలన్నా, ఫైనల్ కావాలన్నా స్కిల్తో కూడింది. అది కూడా మనం నేర్చుకోవడం ద్వారా, వినడం ద్వారా, ఇంకా మనము దాన్ని ఫాలో అవడం ద్వారా, ఆచరించడం ద్వారానే మనం సక్సెస్ అవుతుంది సార్. ఇది ఈరోజు ఒక మంచి విషయం అసలు. లైఫ్ మంచి ఆపర్చునిటీ. ఏదైతే మన వాళ్ళు ఉన్నారు కదా సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా వ్యక్తిత్వం అనేది చాలా డెవలప్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది అని. అదే సార్ మన పిల్లలకి మనం ఇచ్చే గిఫ్ట్. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఇవి తర్వాత సంగతి, కానీ ఇది ఉంది చూసారు, ఈ యొక్క నేచర్, ఆలోచించే తత్వం, యాటిట్యూడ్ అనేది మనం వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తాం. విలువైన గిఫ్ట్ అది. ఈ ఎమోషనల్ కోషెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ రాంబాబు గారు కూడా అన్నారు కదా, అదే అన్నమాట. తెలియకుండానే జరిగిపోతుంటుంది సార్. రేపు ప్రోగ్రామ్ 5 AM కి ఏంటి? ఇంకో విషయం చాలా గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఇది నిజంగా కూడా ఏంటంటే ఎక్కడ లేదు అది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించాలి, డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. అసలు నేను ఎక్కడ చూడలే భూమి మీద అంతే. అసలు ఈ విషయంలో అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. అందరు చెప్పాల్సింది డైరెక్ట్ సెల్లింగ్ చెప్పాల్సిందే. అసలు దీన్ని ప్రొడక్ట్ ని తయారు చేయడం, అమ్ముకోవడం అనేది కంపెనీ ఉద్దేశంగా ఉండాలి. కానీ
ఈ యొక్క మనిషి అభివృద్ధి అనే సామాజిక దృక్పథం ఏదైతే ఉందో చూసారో దాన్ని నచ్చి నేను ఎక్కువగా అసలు అది మనం అక్కడ పూజలు చేస్తే పుణ్యం వస్తుంది లేదు, చర్చి పోతే ప్రార్థన చేస్తే పుణ్యం వస్తుంది లేదు, నమాజ్ చేస్తే వస్తుంది లేదు, కానీ ఇక్కడ మాత్రం వస్తుంది సార్, గ్యారంటీ డెఫినెట్. ఇది ప్రాక్టికల్, ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్ సార్. ఇది అందుకే ఎప్పుడు నిరంతరం పనే దైవం అనేది దాని గురించి. పొద్దున్న లేస్తే నా కమాలి ఏం చేస్తుండో, నా షరీఫ్ ఏం చేస్తుండో, నా జాన ఏం చేస్తుండో, నాకు ఈ వారంలో ఇన్కమ్ ఎంత రావాలి వాళ్ళకు, నా సూరజ్ ఏం చేస్తుండో, ఇట్లా అసలు ఆలోచించేది ఎక్కడ ఉంది సార్? ఇక్కడ లేదు. అది ఎంత ఇది అసలు దీనికి ఎంతగా సార్. అందుకే నేను అనేది ఫుల్ సపోర్ట్, కామన్ మ్యాన్ కి కంపెన్సేషన్ ప్లాన్ ఫుల్ సపోర్ట్, ధైర్యం. సార్ ఎస్ సార్, రియల్ సార్. అది నిజంగా కూడా లైఫ్ అనేది మంచి ఒక ఆపర్చునిటీ అని చెప్పని దీని ద్వారా తెలిసింది సార్ నాకు. అది ఈ వీవాక్ వచ్చిన తర్వాత, అంతకుముందు అసలు ఏది లేదు. పొద్దున్న లేచినావా, పని చేసినావా, 4 రూపాయలు సంపాదించుకున్నావా, తిన్నావా, విన్నావా, ఇంకా ఇంతే పండుగలు చేసినావా, ఇది ఒక నదిలా సాగిపోయినట్టే పోయింది. అంతేగాని అసలు ఒక ఆపర్చునిటీ ఇది, మనల్ని మనం నిరూపించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు అందరికి ఇప్పుడు టైం నడిపించే వాళ్ళకి 2024 అనేది ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు సార్. నిజంగా రియల్ సార్. సూర్య తెలియకుండా వెళ్ళిపోయింది. టైం ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదు. అట్లా ఎక్కడ టైం చిటికలో ఎక్కడ గడుస్తుంది? స్వర్గంలో గడుస్తుంది, నరకంలో గడవదు. వాచి చూసుకోవాలి ఎప్పుడు గడిచిపోద్దా. కానీ ఇక్కడ నరకంలోనే చాలా స్పీడ్ గా గడుస్తుంది. అవును, తెలియకుండా కలిసిపోతుంది సార్. అది ఇప్పుడు ఈ 1 ఇయర్ ఎట్లా కలిసి తెలియదు. మన ప్రపంచాన్ని మనం ఒక స్వర్గం లాగా మార్చుకుంటున్నాం. అది ఇది అందరికి సార్. ఆటో నడిపించే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, స్కూల్లో టీచింగ్ చేసే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ, ఆశ్రమంలో పని చేసుకుంటే ఈ పని చేసే వాళ్ళకి ఆపర్చునిటీ. ఎట్లా అయినా ఇలా సక్సెస్ కావచ్చు. ఫుల్ టైం పెట్టుకోవచ్చు, పార్ట్ టైం పెట్టుకోవచ్చు, లైఫ్ టైం పెట్టుకోవచ్చు, అది ఇష్టం. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటిది అసలు రియల్ గా 8th వండరే సార్. ఇది సార్ చెప్పిండు, ఇప్పుడు చెప్పిండు అప్పుడు స్టార్టింగ్ లో 8th వండర్ అని చెప్పండి. 7 ఉన్నాయి అద్భుతాలు భూమి మీద, కానీ ఇది 8వ పక్క సార్. అందులో ఎస్పెషల్లీ ఇండస్ట్రీగా, స్పెషల్లీ టీమ్ మన్యం ఆరపవర్ అనేది మనకు ఒక, అది ఆ ప్రోగ్రామ్ అనేది మన లైఫ్ చేంజింగ్. అది దీన్ని ఎవరు మిస్ కావద్దని నేను కోరుకుంటున్నాను. ఇంకా కూడా మన వాళ్ళు ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు పరిచయం చేయాలి. దీని యొక్క విలువను గుర్తింపు చేసి వాళ్ళు పరిచయం చేసుకుని తీసుకొచ్చుకుంటే మాత్రం డెఫినెట్ గా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. నేను చాలా గమనించాను, ఆరాపవలో ఉన్న వాళ్ళే ఇంకా తీసుకుంటున్నారు ఎక్కువగా సక్సెస్. పాజిటివ్, వాళ్ళు పాజిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంటారు సార్. అదంతే, నేచర్ లోనే అది ఉంది అంతే. రాబిన్ శర్మ గారు కూడా తన పుస్తకంలో రాస్తారు, ఎర్లీ మార్నింగ్ హార్మోన్స్, మనకు ఉపయోగపడే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా అది ఎర్లీ మార్నింగ్ టైం. ఆ హార్మోన్సే మనకు నేచర్ కి కనెక్ట్ అయ్యేలాగా చేయగలుగుతాయి అనేసి, అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. దాంట్లో ఉన్న సీక్రెట్. రేపు 5am గురించి. రేపు 5am లో మనకు నెక్స్ట్ లీడర్షిప్, మనకు మన యొక్క స్టార్ 500 ఆ లీడర్స్ తోటి మనకు ప్రజెంటేషన్ ఉంటుంది. చక్కగా ప్రతి ప్రొడక్ట్ గురించి మనము రోజు అడ్వాన్స్ లో 1 hour వింటాం, కానీ తక్కువ సమయంలో కొన్ని ఎక్కువ పాయింట్స్, మెయిన్ పాయింట్స్ కలెక్ట్ చేసుకొని చెప్తారు. కాబట్టి ప్రతి వివైటీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు 250 నుంచి మనం కొన్ని మాటలు చెప్పాలంటే ఏం చెప్పాలి, ఒక ఐపల్స్ గురించి, ఐకాఫ్ గురించి ఒక 10 మాటలు, ముఖ్యమైన 10 మాటలు చెప్పాలంటే ఏంటనేది రేపు వండర్ఫుల్ ఉపయోగపడుతుంది. వాటిని కరెక్ట్ 1 by 1 ఆ 10 పాయింట్స్ రాసుకుంటే ఆ 10 పాయింట్ల గురించి చర్చించి చాలు, దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. రేపు మనం తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఎంత చెప్పాలో అంత చెప్పడం చాలా ముఖ్యమైన. అది ముఖ్యం సార్. అది రేపు అనగానే ఏం చెప్పాలి, కాఫీ అనగానే ఏం చెప్పాలి, అవతల చెప్పాలి అనేది ఇంపార్టెంట్. అది మనకు రేపు తెలుసుకుంటూ అసలు ఈ వెల్నెస్ అంటే ఏంటో మనం దాని గురించి మనం తెలుసుకుంటాం. డైట్ ప్లాన్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి చర్చ ఉంటుంది. అది మనకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మన టీం ని పెంపొందించుకోవడానికి, చక్కగా ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా ఆ నాలెడ్జ్, వెల్నెస్ నాలెడ్జ్ మెయిన్. రేపు మార్నింగ్ 5 ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు కూడా 4 PM కి మళ్ళీ ఎన్డీఓ ఉంటుంది, అది పోస్ట్ వస్తుంది. ఇంకొక విషయం సార్, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మనకు 28th 29th కి మనకు రూట్ క్యాంప్ 2 days ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఇది ఈ 6 months లో రూట్ క్యాంప్ అయిన తర్వాత ఎవరైతే అచీవర్స్ ఉన్నారో 250s 500s స్టార్స్, రూబీలు కూడా అయినారు చాలా మంది, వాళ్ళందరికి సంబంధించిన ఒక పండుగ అది. సెలబ్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రికగ్నైజేషన్స్, చర్చ చాలా బాగుంటది. ఇంకా 2 రోజులు మీరు మర్చిపోలేరు. ఇంకా ఈ 2 వారాలు టైం ఉంది కాబట్టి ఇంకా కూడా ఎవరైనా ప్రయత్నించే వాళ్ళు ఉంటే ప్రయత్నించుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పర్సన్స్ మీరు వాళ్ళకి కల్పించండి.
ఇప్పుడు ఉన్నటువంటి ఫైనల్ దేవి గారు, మీరు బ్రాండ్ న్యూ ఫైనల్ అయినారు. మీకు లెఫ్ట్ రైట్ ఇద్దరు టోప్ టీమ్ క్రియేట్ చేసుకోవచ్చు 5 స్టార్ల నుంచి ఈ 2 వారాల్లో. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం. అలా ఇంకా కంప్లీట్ చేసుకున్నా ఓకే. ఎస్ సార్. స్టార్ 1 స్టార్ 2 స్టార్ 3 అనుకున్నప్పుడు స్టార్ 1 స్టార్ 2 కంప్లీట్ చేసుకున్నా ఓకే. దానికి ఉపయోగించుకుంటారని చెప్పని మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అందరూ కూడా దాని దృష్టి సారించాలి సార్. ఇంకా సార్ ఒకసారి మనం మన డైమండ్ సార్ కృష్ణ సార్ సార్ ఒక 2 మాటలు. గుడ్ మార్నింగ్ సార్. మన వాళ్ళే మన హీరోస్. మీకు హ్యాపీని ఇచ్చిందా? అవును సార్, చాలా ఇన్స్పైరింగ్ సార్. నాకు కూడా ఇన్స్పైరింగ్. అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఇంకా ఇన్స్పైరింగ్ సార్. అసలు ఈ రోజు వింటుంటే అసలు మనమేనా, అసలు మన టీమేనా అన్నట్లు ఉంది సార్. వండర్ఫుల్ సార్. నిజంగా ఇంతమంది ఇట్లా అవుతుంటే ఇప్పుడు అబ్దుల్ కలాం అయినా ఒకనాడు పేపర్ వేసిన అయినా సార్, రాను ఆయన రాష్ట్రపతి అయ్యిండు. కొంచెం నేర్చుకుంటే ఎవరైనా ఏదైనా అవుతాం సార్. నిజంగా నేను ఏ పాముందో ఎవరు నిజంగా సార్. ఇప్పుడు రాంబాబు గాని, శాంతి మేడం గాని వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా వీళ్ళు ఒకప్పుడు ఎట్లు రాని ఇప్పుడు వాళ్ళందరూ కోట్ వేసుకుని అనిపిస్తుంది. నేను ఊహించుకుంటున్నాను వాళ్ళని. ఆ కోట్ వేసుకుంటే వాళ్ళు ఎట్లా ఉంటారు నిజంగా. నిజంగా సార్ వండర్ఫుల్ సార్. నేనైనా ఎక్కడో స్కూల్లో ఒక చిన్న టీచర్ గా ఒక గ్రామంలో చేసుకునే నేను కూడా అంతే సార్. నేను కూడా మట్టిలో మాణిక్యాలు సార్. వీళ్ళంతా మట్టిలో మాణిక్యాలను మీరు తయారు చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా నాలెడ్జ్ ఇచ్చి మాకు ఇట్లా తయారు చేయడం అంత అదృష్టవంతులం సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకైతే ఈరోజు వండర్ఫుల్, ఇంత బాగా నడుస్తుంది మన వివాకు, మన టీం సార్. అందరికీ కంగ్రాచులేషన్స్. మనం అంతా ఇంకా స్ట్రాంగ్ కావాలి. మనం అంటే ఏందో నిజంగా అందరికి తెలియజేసి వాళ్ళే చూడాలి. అసలు మండం టీం అంటే అసలు తెలిసిపోవాలి వాళ్ళకి. ఏంది ఇంతమంది వస్తుర్రా ఈ టైంలో, రూబీలు స్టార్ 1000 ఇంతగానో వస్తుర్రా అనేది అందరు మనకెళ్ళి చూడాలి సార్. అది వాళ్ళే చూస్తారు. మన డ్యూటీ మనం చేసుకుంటూ పోతే కంపల్సరీ అదేనైతే వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా నా కోరిక. మనకి ఇప్పుడు దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో టీములు ఉన్నాయి. దాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో అది కూడా మన టీం మన్యం ఎవరైతే ఉందో సో మనం కూడా మంచిగా ఎక్కువ మంది, ఏం లేదు ఎక్కువ మంది సంపాదించుకోవడమే. తద్వారానే మనం నిరూపించుకోగలుగుతాం, టాప్ లో ఉండగలుగుతాం. సరేనా? అది నా కోరిక. దేశంలోనే ది బెస్ట్ టీం మన్యం కావాలనేది అది నా సంకల్పం. థ్యాంక్ యూ. ఓకే, అందరికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ.